అందరికీ నమస్కారం. శ్రావణ మంగళవారం వచ్చేస్తోంది కదా! శ్రావణ మంగళవారం పూజ కోసం సిద్ధమవుతున్నాము. అయితే ఈ పూజకి ఏమేమి సిద్ధం చేసుకోవాలి, ఏ వస్తువులని, ఏ సామాగ్రిని మనం ఏర్పాటు చేసుకోవాలి, తెచ్చిపెట్టుకోవాలి, ఇవన్నీ మనము ఏవైతే ముందుగా ఏర్పాటు చేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు, అవన్నీ కూడా మనము చూసుకుందాం. ఒకసారి లిస్ట్ అవుట్ చెప్తాను. ఒకసారి మీరు మీ దగ్గర ఏమున్నాయో ఏం లేవో చూసుకుని, చెక్ చేసుకుని, తెచ్చుకుని అన్నీ రెడీ చేసుకోండి. అయితే ముందుగా మనం ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకుంటాం కదా, చక్కగా ముగ్గులు పెట్టుకుని మామిడి తోరణాలు కట్టుకోండి, గడపలకి పసుపులు రాసుకోండి. ఇది ముందుగా చేయాల్సింది. ముందు రోజు సోమవారం రోజే మనము ఇల్లంతా చక్కగాను శోభాయమానంగా ఉంచుకోవాలి. ఇప్పుడు వినాయకుడి పూజకి కావాల్సిన సామాగ్రి చూద్దాము. వినాయకుడి పూజకి, అమ్మవారి పూజకి ఇద్దరికి అయితే క్లుప్తంగా ముందు వినాయకుడికి ఏమేమి కావాలో చెప్తాను. పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, అగరొత్తులు, తమలపాకులు, 2 ఆచమన పాత్రలు, 2 ఉద్ధరణలు, 2 చిన్న పళ్ళాలు, మళ్ళీనేమో వినాయకుడిని పెట్టడానికి ఒక చిన్న సైజు మీడియం పళ్ళెము, ఇంకా వినాయకుడికి పూజకి విడి పువ్వులు, నైవేద్యానికి బెల్లము, వీలున్న వాళ్ళు 2 అరటిపళ్ళు కూడా నైవేద్యం పెట్టుకోండి. ఇంకా అమ్మవారి పూజకి, లలితమ్మవారి పూజకి, లలితమ్మవారి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోకి ఒక పూలదండ చక్కగా, అవి అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా అమ్మవారి ఫోటోకి పూలదండ వేసుకోండి. అలాగే విడి పువ్వులు, ఏ పువ్వులు మీకు అందుబాటులో ఉంటాయో అన్ని రకాల పువ్వులు, ఈ సీజన్లో దొరికే పువ్వులన్నీ చక్కగా అమ్మవారి పూజకి వినియోగించుకోండి. అలాగే ఆచమన పాత్రలు వినాయకుడి పూజకి ఎలాగో ఉన్నాయి కదా, వాటిని మనము కంటిన్యూ చేసేయచ్చు ఇందులోనే. అలాగే పసుపు గౌరమ్మని చేసుకోవడానికి మనము పసుపు గౌరమ్మని చేసుకుంటాము. అలాగే పసుపు వినాయకుడిని చేసుకుంటాము. మీ ఆనవాయితీని ప్రకారము, మీ ఇంటి పద్ధతిని బట్టి మీ పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలాగా చేసుకోండి. మీకు ఎలా ఆనవాయితీ ఉంటే అలాగా కంటిన్యూ అయిపోండి. ఇంకా మీరు గౌరమ్మని పెట్టుకోవడానికి కూడా ఒక పళ్ళెం, ఒక మీడియం సైజు పళ్ళెం. ఇక్కడ కూడా మొత్తం ఎన్ని పళ్ళాలు, ఎన్ని గ్లాసులు, ఎన్ని ఉద్ధరణలు, ఇవన్నీ కూడా మీరు ఒకసారి లెక్క చూసుకుని చక్కగా రెడీ పెట్టుకోండి. మళ్ళీ అప్పటికప్పుడు అన్నీ వెతుక్కోకుండా చక్కగా ముందే అన్నీ రాత్రే ఏర్పాటు చేసి పెట్టుకోండి. ఇంకా 2 దీపపు కుందులు, ఆ దీపపు కుందుల్లో చక్కగా ఒత్తులు వేసేసి పెట్టుకోండి. పొద్దున్నే లేచాక నూనె వేసి పెట్టుకోవచ్చు. ముందే నూనె వేసి పెడితే గబుక్కుని ఎక్కడన్నా చేయి తగిలిపోతే మళ్ళీ బాగోదు. అందుకని చక్కగా ఒత్తులు కూడా వేసేసి రెడీ పెట్టుకోండి. ఒక పళ్ళెంలో అన్నీ రెడీ పెట్టేసుకోండి. దీపపు కుందులు, ఏకహారతి, గౌరమ్మని పెట్టుకోవడానికి ఒక మీడియం సైజ్ ప్లేట్, అలాగే మీరు పానకం, వడపప్పు, కొబ్బరికాయ నీళ్ళు ఇవన్నీ పోసుకోవడానికి చిన్న చిన్న వెండి గిన్నెలు, ఒక గ్లాసు, ఒక పెద్ద పళ్ళెము. ఆ పళ్ళెంలో ఇవన్నీ వడపప్పు, పానకం, కొబ్బరికాయ ఇవన్నీ పెట్టగా ఇంకా 2 అరటిపళ్ళు అవి కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉండేట్టుగా కొంచెం పెద్ద పళ్ళెమే పెట్టేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇంకా మీరు నైవేద్యానికి పరమాన్నము, పులగము, పులిహోర మీరు ఏది చేసుకుంటే అవి, ఒకవేళ ఏమీ చేసుకోలేకపోయినా కూడా బాధపడొద్దు. మీరు ఈ పానకం, వడపప్పు, కొబ్బరికాయ కొడతారు కదా, అవి నైవేద్యంగా సమర్పించుకోండి. సాధారణంగా పెట్టకుండా ఉండరు. పరమాన్నమైనా ఒక 3 చెంచాల పరమాన్నమైనా కొద్దిగా అమ్మవారికి వండి చక్కగా ఆవిడ నోరు తీపి చేయండి. అలాగే ఒక చిన్న తేనె సీసా కూడా తీసుకోండి. తేనె సీసా కూడా పెట్టుకోండి. పానకం చేసినప్పుడు మనము పానకంలో తేనెని వేస్తాం. 3 చుక్కల తేనెని వేస్తే అమ్మవారి నాలిక తీపి చేస్తే ఆవిడ మన జీవితాలని కూడా తీపిమయం చేస్తుంది, ఆనందమయం చేస్తుంది అన్నమాట. అందుకని పానకంలో ఎప్పుడు కొద్దిగా తేనె కూడా వేయాలన్నమాట. ఒక చిన్న తేనె సీసా కూడా పెట్టుకోండి దేవుడి దగ్గరే. ఎందుకంటే ఎప్పుడు దేవుడి దగ్గర ఉపయోగించినవి మళ్ళీ మనం బయట వాడుకోకూడదు, బయటకు తీసుకెళ్ళిపోయి మళ్ళీ వేరే వాటికి ఉపయోగించకూడదు అన్నమాట. ఇవన్నీ పెట్టుకోండి. ఇంకా అట్లకాడ, మెయిన్గా అట్లకాడ కూడా ఇనుపది కానీ, స్టీల్ది కానీ, ఇత్తడిది కానీ, మీ వీలుని బట్టి చాకు కానీ, మీకు ఏది అందుబాటులో ఉంటే అది రెడీ చేసుకోండి కాటుకు పట్టుకోవడానికి. అలాగే బియ్యపిండి, బెల్లం పొడి, ఏలక పొడి, ఆవు నెయ్యి
ఆవు నెయ్యి కూడా దీపాల్లో వేస్తాం కదా. వీలైనంత మట్టుకి ముందు రోజు చేసుకునేవి కూడా అవి కూడా చెప్తాను. ఇది అయిపోయాక శనగలు, 1 కిలో శనగలు ముందు రోజు రాత్రే అవి కూడా నానబోసుకోవాలి. అలాగే అరటిపళ్ళు, 1 డజనున్నర అరటిపళ్ళు తెచ్చుకుంటే వినాయకుడికి, అమ్మవారికి ఇద్దరికి సరిపోతాయి. తమలపాకులు కూడా ఒక 30 తమలపాకులు తెచ్చుకుంటే అవి కూడా ఇద్దరికి సరిపోతాయి. మీకు వాయినాలు ఇవ్వడానికి కూడా సరిపోతాయి. ఇంకా మీరు ఒకవేళ ఎక్కువ మందికి ఇవ్వాలనుకున్నా, ఎక్స్ట్రా ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కూడా ఇంకో 10-15 ఎక్కువ తెచ్చుకున్నా ఇబ్బంది లేదు. అలాగే చిల్లర పైసలు, వాయినం ఇచ్చేటప్పుడు మనము చిల్లర పైసలు కూడా పెట్టి ఇస్తాం కదా, అలాగా చిల్లర పైసలు కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు ముందు రోజే సోమవారం రోజు ప్రొద్దున్నే చక్కగా చెక్ చేసుకోండి. అన్నీ ఉన్నాయా లేదా, ఈ ద్రవ్యాలన్నీ ఉన్నాయా లేదో చూసుకోండి. ఇక మీరు సోమవారం రోజు రాత్రే ఏమేం చేసుకోవచ్చు అనుకుంటే, తోరాలు పోసుకోవడానికి ఒక పసుపు రంగు దారపురీలు, మిషన్ దారాలు ఉంటాయి కదా, మిషన్ కుడతారు కదా, అలాంటి దారపురీలు తీసుకోండి. పొట్లాల దారాలు కూడా కట్టేస్తూ ఉన్నారు ఈ మధ్య. పొట్లాల దారాలు మరీ లావుగా ఉంటాయి, అవి బాగుండవు, మోటుగా ఉంటాయి. కాబట్టి చక్కగా మిషన్ దారం ఉంటుంది, సన్నది. ఆ మిషన్ దారము ఎల్లో కలర్ది, పసుపు రంగు దారపురీలు తీసుకుని చక్కగా అవి తోరాలు పోసుకుంటే బాగుంటుందన్నమాట. దారపురీలు కూడా కొనుక్కోండి, దారపురీలు కూడా పెట్టుకోండి దగ్గర. ఇంకా ఈ వడపప్పు, ఈ కొబ్బరికాయలు కూడా మీకు వీలైతే పెట్టాలి అనుకుంటే వినాయకుడు కూడా కొబ్బరికాయ కొట్టచ్చు. ఆయనకు కూడా కొబ్బరికాయ, అరటిపళ్ళు, బెల్లం ముక్క నైవేద్యం పెడితే బహుబాగుగా ఉంటుందన్నమాట. ఇంకా అమ్మవారికి కూడా కొబ్బరికాయ కంపల్సరీగా కొట్టాలి, చెవి పెట్టి నైవేద్యం పెట్టాలన్నమాట. అయితే మీరు అమ్మవారి పూజకు గాను మీరు ముందుగా చేసుకోవాల్సినవి తోరాలు పోసుకోవడం. తోరాలు కూడా ఏంటంటే సోమవారం రోజు సాయంత్రమో రాత్రో మీరు కాస్త మళ్ళీ స్నానం చేసి, సాయంత్రం పూట స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చుని చక్కగా ఈ తోరాలు పోసేసుకోవచ్చు. తోరాలు ఎలా పోసుకోవాలో తెలుసు కదా, 5 పోగుల తోరాలు పోసుకోవాలి. 5 వరుసలు పోసేసి చక్కగా దూముళ్ళు వేసేసుకోండి. మీరు ఎంతమందికి తోరాలు అంటే కొంతమంది ఏంటంటే వాయినం ఇచ్చే వాళ్ళందరికీ కూడా తోరం కట్టాలి. యాక్చువల్గా తోరం కడతారు. ఇంకా టైం లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే అమ్మవారికి చేసుకునే వాళ్ళకి అట్ల కాడకి 3 తోరాలు పోసుకుంటారు. కానీ మనం ఏంటంటే వాయినం ఇచ్చే వాళ్ళకి కూడా తోరం కడితే మంచిదన్నమాట. తోరాలు పోసుకోవాలి. మొత్తం ఎన్ని అప్పుడు అమ్మవారికి ఒకటి, మీకొకటి, అట్లకాడుకు ఒకటి, 3, 5 ముత్తైదువులకి 5 తోరాలు, మొత్తం 8 తోరాలు పోసుకోవాలన్నమాట. ఇవన్నీ మీరు మంగళవారం పొద్దున్నే చేసుకోవాలి అంటే, రెడీ చేసుకోవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఏం చేస్తారు అంటే తోరాలన్నీ 8 తోరాలు విడివిడిగా పోసేసుకుని దూముడిలాగా వేసేసుకుని ఒక చిన్న కప్పులో పెట్టేసుకుని మంగళవారం రోజు పొద్దున్న స్నానం చేసి వచ్చాక కూర్చునే ముందే చక్కగా ఈ తోరాలన్నిటికీ పసుపు రాసి మధ్యలో ముడి వేసి, ఆ ముడిలో ఒక పువ్వు పెట్టి అటు ఇటు 2 ముళ్ళు వేసేసేయండి. ఒకవేళ పువ్వులు ఎక్కువ ఉంటే కనుక 5 ముళ్ళకి పువ్వులు పెట్టి చక్కగా ముళ్ళు వేసేయండి. అలాగా 8 తోరాలు రెడీ చేసుకోండి. మంగళవారం పొద్దున రెడీ చేసుకోవాలి. అవి జస్ట్ తోరాలు పోయడం మట్టుకి సోమవారం రాత్రి పోసి పెట్టుకోవాలి, లూజ్ ముడి వేసేసుకుని. అలాగే అక్షింతలు, అమ్మవారి పూజకి, మన వినాయకుడి పూజకి కావాల్సిన అక్షతలు కూడా సోమవారం రోజు చక్కగా కలిపేసుకుని పెట్టుకోవచ్చు. అక్షతలు ఎలా కలుపుకోవాలి, చక్కగా ఒక బౌల్లో బియ్యం పోసి చక్కగా అందులో ఆవు నెయ్యి ఎక్కువ వేయకూడదు, జస్ట్ ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసి అందులో పసుపు కుంకుమ వేసి చక్కగా కలుపుకోవాలి. నీళ్లు ఎంత మాత్రము పోయకూడదు, నీళ్లు అసలు పోసి అక్షతలు కలపరాదు. సరేనా? ఈ అక్షతలు కూడా మీరు ఒక బౌల్లో చక్కగా రెడీ చేసి పెట్టుకోండి. ఈ పసుపు, కుంకుమ, గంధం కూడా ఒక చిన్న వెండి గిన్నెలో కలిపి పెట్టుకోవద్దు, జస్ట్ పోసి పెట్టుకుంటే పసుపు, కుంకుమ, గంధం ఇవి. మళ్ళీనేమో కర్పూరం కూడా ఒక ఏకహారతి ఉంటుంది కదా, పళ్ళల్లో పెట్టేసుకుంటే కనుక మనం వెలిగించేటప్పుడు తీసి వెలిగించుకోవచ్చు. ఏకహారతి కూడా చక్కగా ఒత్తులు కూడా రాత్రిపూటే మనము ఆవు నెయ్యిలో తడి పెట్టేసుకున్నాం అనుకోండి, కుంభ ఒత్తులు చక్కగా పిండి దీపాలు చేసుకోగానే మనము ఆ ఒత్తులు దాంట్లో వేసేసుకుంటే చక్కగా వెలుగుతాయి అన్నమాట. కుంభ ఒత్తులు కూడా రెడీ చేసుకోవాలి. ఒకవేళ కుంభ ఒత్తులు దొరకని పక్షంలో పొడవు ఒత్తులే ఉన్నాయనుకోండి, ఆ పొడవు ఒత్తుల్ని మళ్ళీ మడిచేసి వాటిని కాస్త పువ్వొత్తిలాగా వాటిని తయారు చేసుకుని
వాటి మధ్యలో పిండి దీపాల మధ్యలో చక్కగా పెట్టేసి వెలిగించుకోండి. దానికోసం మేము బెంగపడొద్దు, బాధపడొద్దు, అన్నీ దొరుకుతున్నాయి. ఒకవేళ దొరకని పక్షంలో కనుక మీరు ఈ పొడవు ఒత్తుల్ని మడిచేసి వాటిని పువ్వొత్తిలాగా చేసుకుని చక్కగా పెట్టుకుని వెలిగించుకోవచ్చు. సరేనా? అలాగే ఈ బియ్యపిండి, బెల్లం పొడి, ఏలక పొడి, నెయ్యి ఇవన్నీ కూడాను చక్కగా ఒక దగ్గర పెట్టుకోండి. పొద్దున్నే పూజకు ముందు ఇవి కూడా కలిపేసుకుని అన్నీ కలిపేసి చక్కగా బెల్లం పొడి అందుబాటులోనే ఉంటుంది. అది కూడా అందరికీ సూపర్ బజార్లో దొరికేస్తుంది. మీకు వీలుగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది పని. ఒకవేళ దొరకని పక్షంలో, బెల్లం పొడి దొరకని పక్షంలో బెల్లాన్ని ముందు రోజే, సోమవారం రోజే చక్కగా తరిగి పెట్టుకోండి. అంటే తురిమి పెట్టుకోండి. చక్కగా గ్రేట్ చేసి పెట్టేసుకుంటే బియ్యపిండిలో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది మనం బియ్యపిండిలో ఈ బెల్లాన్ని కలుపుతుంటేనే కొంచెం ఉండగా అవుతుంది. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం ఒక నేతి బొట్టు కూడా వేసేసి కలుపుకుంటే దగ్గరకు అవుతుంది. మంచిగా ఉండలాగా తయారు చేసుకుని చక్కగా చేసుకుని ఆ పిండితో 5 పిండి దీపాలు చేసుకోండి. ఆ చలిమిడితో 5 పిండి దీపాలు చేసుకోండి. అలాగే నైవేద్యానికి అమ్మవారికి ఒక చలిమిడి ముద్ద, అలాగే వాయినాలు ఇచ్చే వాళ్ళకి కూడా 5 చలిమిడి ముద్దలు తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు పూజకు కూర్చునే ముందే తయారు చేసి పెట్టుకోవాలి ఒక పళ్ళెంలో. అలాగే అమ్మవారికి బుట్ట వాయినం ఇవ్వడానికి శనగలు, మీరు ముందు రోజు రాత్రే శనగలు నానపోసుకోవాలి. కంపల్సరీగా మర్చిపోకుండా నానపోసేసుకొని పొద్దున్నే లేవగానే ముందు స్నానం చేసి వచ్చి రాగానే ఒక చిల్లుల పళ్ళెంలో మీరు ఈ శనగల్ని ఆరబోసేసారనుకోండి, మీరు ఇవన్నీ రెడీ చేసుకునేలోపు ఈ పూలమాల పెట్టి దేవుడికి పువ్వులు పెట్టి దీపం వెలిగించుకుని ఈ పరవాన్నమో ఇవన్నీ ఏవో నైవేద్యానికి రెడీ చేసుకుని అవన్నీ చేసుకునేలోపు శనగల్లో నీళ్ళు ఓడిపోతాయి. అవి కూడా చక్కగా ఒక బేసిన్లోనో దేంట్లోనో పోసేసుకుని మీకు పూజ దగ్గర పెట్టుకోండి. మీకు పక్కగా పెట్టేసుకోండి. తమలపాకులు, ఎంతమందికి మీరు వాయినాలు ఇవ్వాలనుకున్నారో ఆ తమలపాకులు, వక్కలు, చిల్లర పైసలు, అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఒక బుట్ట వాయినంలో బుట్ట అనుకునే ఏదైతే బేసిన్ ఉందో అందులో పెట్టేసుకుని మీకు దగ్గరగా పెట్టుకోండి. పూజ అంతా అయిపోయాక అమ్మవారికి బుట్ట వాయినం ఇచ్చేసుకుని తర్వాత ముత్తైదువులకి మీరు వెళ్ళి ఇచ్చుకోవాలి. భోజనం చేయకుండానే చక్కగా ఇచ్చుకుంటే మరీ మంచిది. ఒకళ్ళకైనా భోజనం చేయకుండా వాయినం ఇచ్చుకోండి, బాగుంటుంది. ఇంకా కంపల్సరీగా పూజ కూర్చునే ముందు జడలు విరబోసుకుని కూర్చోకండి. తలలో దువ్వెన పెట్టకూడదు, దువ్వుకోకూడదు. తలంటి పోసుకున్న తల షాంపూ చేసుకుంటారు కదా, షాంపూ చేసుకున్న తలని జస్ట్ అలాగా ముడి పెట్టేసుకోండి. లేదు అంటే అల్లేసుకోండి. ఒక చిన్న పువ్వో మాలో ఏదో ఒకటి జడలో పెట్టుకోండి. చేతులకి గాజులు ఉన్నాయో లేదో చూసుకోండి. అలాగే మెడలో నల్లపూసలు, తాడు కూడా ఉన్నాయో లేదో చక్కగా చూసుకోండి. తాడు ఉంటుందనుకోండి, నల్లపూసలు కూడా ఇవాళ రేపు ఫ్యాషన్ కోసం ఎవరు వేసుకోవట్లేదు. కాస్త అవి కూడా వేసుకోండి. కనీసం మంగళగౌరి వ్రతం చేసుకున్నప్పుడైనా నల్లపూసలు ధరించి చక్కగా అమ్మవారికి పూజ చేసుకుంటే ఆవిడ సంతోషిస్తుంది, మంగళకరంగా ఉంటుంది ముందు ముఖ్యంగా. అవునా? ఇంకా అలాగే మీరు కూర్చోడానికి ఆసనం, చాప చిన్న చిన్న పూజ చాపలు ఉంటాయి కదా, అలాంటివి అవైనా పెట్టుకోండి, పీటైనా పెట్టుకోండి. లేదంటే కింద కూర్చోలేని వాళ్ళు స్టూల్ అయినా రెడీ చేసి పెట్టుకోండి. ఇంకా అలాగా మీరు ఏవి మిస్ అవ్వకుండా జాగ్రత్తగా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. మీరు పూజ మొదలెట్టుకున్నాక మధ్యలో లేవకూడదు, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడానికి సాధ్యమైనంత మటుకు ప్రయత్నించండి. మీకు నైవేద్యం అది ఎవరైనా అందించే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ముందే చెప్పి కూర్చోండి. అలా చేసుకుంటే కనుక పూజ కంటిన్యూగా బాగుంటుందన్నమాట. సరేనా? అలాగే ఒక చిన్న మంత్రం కూడా చెప్పేస్తాను ఇప్పుడే, ఇందులోనే చెప్పేస్తాను. మీరు ముత్తైదువులకి వాయినం ఇచ్చేటప్పుడు వాళ్ళకి వాయినం ఇస్తారు కదా, వాయినం ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలో చెప్తాను. వాళ్ళకి చేతికి వాయినం ఇచ్చి ఇస్తినమ్మ వాయినం అని అనాలి. వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయినం అంటారు. అలాగే ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని 3 సార్లు అనాలి. తర్వాత నా చేతి వాయినం పుచ్చుకున్నది ఎవరు అని మీరు అడగాలి. అడిగితే అప్పుడు వాళ్ళు ఏమనాలి? నేనేనమ్మా మంగళగౌరిని అని 3 సార్లు అనాలి. తర్వాత 3 సార్లు అన్నాక కోరితినమ్మ వరం అని అడగాలన్నమాట. ఎవరు?
వ్రతం చేసుకున్న వాళ్ళు కోరి తినమ్మ వరం అని అడిగితే అప్పుడు ఆ ముత్తైదువు ఇస్తినమ్మ ఫలమని అక్షింతలు వేసి చక్కగా దీవిస్తుందన్నమాట. అలాగే మీరు వాయనం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ముందుగా చక్కగా మీరు వెళ్ళేటప్పుడే ఒక కప్పులో పసుపు కూడా కలుపుకొని తీసుకెళ్ళండి. అట్ల కాడ మర్చిపోకుండా తీసుకెళ్ళండి. అలాగ వెళ్ళగానే ముందు వాళ్ళకి చక్కగా కాళ్ళకి పసుపు రాసి పసుపు రాసేసి కుంకం పెట్టి గంధం రాసి కాటుకిచ్చి చక్కగా వాళ్ళకి అక్షతలు కూడా ఇచ్చి తోరం కట్టి అప్పుడు వాయనం ఇవ్వాలన్నమాట. వాయనం ఇచ్చి వాళ్ళకి ఈ వాయన మంత్రం చెప్పి ఇస్త్రమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇవన్నీ చెప్పాక అప్పుడు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. మీ శక్తి మేరకు వాళ్ళకి ఇవ్వాల్సిన వాయనాల్లో మీకు గిఫ్ట్లు ఇస్తారో, రవికల గుడ్డలు పెట్టుకుంటారో అది మీ ఇష్టం అన్నమాట. మీ ఇష్టానుసారంగా ఎలా చేసుకుంటే బాగుంటుందో అలాగా చేసుకోండి. మీ శక్తిని కొద్దీ చేసుకోండి. ఆర్భాటంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంతలో ఉంటే అంతలోనే చేసుకోవాలి. తృప్తిగా చేసుకోండి. అమ్మవారు కూడా తృప్తి చెందుతుంది. ఆర్భాటాలకు పోయి అనవసరమైన ఖర్చులు పెడితే అమ్మవారు కూడా ఏమీ సంతోషించదు. ఆవిడ కూడాను మనం ఉన్నంతలో ఒబ్బిడిగా చక్కగా చేసుకుంటే అమ్మవారు చాలా సంతోషిస్తుంది, మనల్ని అనుగ్రహిస్తుంది. ఆవిడ చక్కగా చూసుకుంటుంది మనల్ని అందరినీ కూడాను. సరేనా? అట్లాగే పూజకు కూర్చునే ముందు అందరూ మర్చిపోకుండా కాళ్ళకి పసుపు రాసుకోండి. బంగారు తల్లుల్లాగా చక్కగా అందరూ కాళ్ళకి పసుపు రాసుకోండి. పసుపు రాసుకుని చక్కగా పూజకు కూర్చోండి. సరేనా? ఇక వినాయకుడి పూజ మొదలెట్టుకుందాము. మీరు పసుపు వినాయకుడిని చేసుకుని పళ్ళెంలో పెట్టుకున్నారు కదా, ఆ వినాయకుడి దగ్గర పూజ చేయండి. అక్షతలు చాలా తక్కువగా వాడుకోవాలి. పూజలో ఆడవాళ్ళు అతి తక్కువగా వాడుకోవాలి. పువ్వులు, పసుపు, కుంకం ఇవే వాడుకోవాలి ఎక్కువగా. సరేనా? అయితే ఇప్పుడు వినాయకుడి పూజను మొదలు పెట్టేసుకుందాము. ముందు ప్రార్థన, గురు ప్రార్థన. ఓం గురుర్ బ్రహ్మ, దండం పెట్టుకోండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మీరు ముందు ఆచమన పాత్రలు ఉన్నాయి కదా, రెండు ఆచమన పాత్రలో నీళ్లు నింపి పెట్టుకున్నారు కదా, ఆ ఆచమన పాత్రలో ఉద్ధరణి ఉంది కదా, ఉద్ధరణితో నీళ్లు తీసుకుని మీ తల మీద చల్లుకోండి. నేను ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను, అప్పుడు పుండరీకాక్ష అన్నప్పుడు నెత్తి మీద నీళ్లు చిలకరించుకోవాలన్నమాట 3 సార్లు. అపవిత్ర పవిత్రవా సర్వావస్థాంగతిపవ ఇస్మరేత్ పుండరీకాక్షం సభయాభ్యాం తరశుచి. పుండరీకాక్ష మనల్ని మనము పవిత్రం చేసుకోవడం అన్నమాట. అది నీళ్లు 3 సార్లు తల మీద చల్లుకోవాలి. ఇప్పుడు ఆచమనం అంటే 3 కేశవనామాలు చెప్పేటప్పుడు, మొదటి 3 నామాలు చెప్పేటప్పుడు ఎడం చేతితో ఉద్ధరణితో నీళ్లు తీసుకుని కుడి చేతిలోకి పోసుకుని 3 సార్లు నోట్లోకి తీసుకోవాలి. 4వసారి గోవిందాయ నమః అన్నప్పుడు నీళ్లు వదిలేసేయాలి. పళ్ళెంలోకి నీళ్లు వదిలేసేయాలి. ఎడం పక్కన ఉన్న పళ్ళెంలోకి నీళ్లు వదిలేసేయాలన్నమాట. తర్వాత కేశవనామాలు 5వ కేశవనామం నుంచి దండం పెట్టుకుని కూర్చోండి. స్వామికి దండం పెట్టుకుంటూ కూర్చోండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. 3 సార్లు నీళ్లు తీసుకున్నారు కదా, ఇప్పుడు 4వసారి గోవిందాయ నమః. 4వసారి కూడా చేతిలోకి నీళ్లు తీసుకుని చేతిని కడుక్కున్నట్టుగా నీళ్లు పళ్ళెంలోకి వదిలేసేయాలి. గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మత్సూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహన్మచ్చితాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం ఆదిత్యాది నవగ్రహదేవతాభ్యాం నమః, ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణిహిరణ్యభ్యాం, ఓం శ్రీ శచీపురంద్రాభ్యాం నమః, ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః, ఓం సర్వదేవతాభ్యాం నమః, సర్వభూదేవతాభ్యాం నమః, ఆదిత్యాది నవగ్రహదేవతాభ్యాం నమః, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యः శ్రావికేతవే నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో అయం ముహూర్తసుముహూర్తస్తు ఉత్తిష్టन्तు బతపిశాచः ఏతేషా భూమిభారకः ఏతేషా మమ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈ మంత్రం చెప్పినప్పుడు
అక్షతలు కొన్ని ఒక 5 అక్షతలు తీసుకుని వాసన చూసి దూరంగా పెట్టుకుని, ముక్కు దగ్గర దూరంగా పెట్టుకుని అక్షతల్ని మీకు ఎడం పక్కగా నేల మీదకి వేసేసుకోవాలి. నేల మీద వేసేయాలన్నమాట అక్షతలు. ఉత్తిష్టంతు భూతపిశాచః అన్నప్పుడు అలాగ వాసన చూసి అక్షతల్ని మీకు ఎడం పక్కగా నేల మీద వేసేసేయాలి. అయిపోయాక ఉత్తిష్టంతు భూతపిశాచః ఏతేషాం భూమి భారకైతేషాం మమ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భోం స్వహ ఓం మహ ఓం జన ఓం తభ ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువహరోం. అది ప్రాణాయామం అన్నమాట. ఇది ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చదివేటప్పుడు ప్రాణాయామం ఎలా చేస్తారో చాలామందికి తెలుసు. ముక్కు ఒకసారి ఎడం పక్క ముక్కు, ఒకసారి కుడి పక్క ముక్కు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉండాలి. ఆ రకంగా ఏంటంటే ఈ మనం ఊపిరి తీసుకునే ట్రాక్ ఏదైతేనే ఉందో అది శుద్ధి అవుతుందని ఈ మంత్రం చెప్తామన్నమాట. ఇప్పుడు సంకల్పం చెప్పినప్పుడు ఆ రోజు తిథి వార నక్షత్రాలు చెప్పుకుని మీ గోత్రనామాలు చెప్పుకోవాలి. మీ గోత్రనామాలు, మీ పేరు, మీ గోత్రనామం, మీ ఆయన పేరు చెప్పుకోవాలి. నేను జస్ట్ అవి చదివేస్తాను. మీరు మనసులో మీ పేర్లు చదువుకోండి. మీ గోత్రము, మీ పేర్లు మీరు చదువుకోండి. ఎవరెవరైతే చేసుకుంటున్నారో మీ వాళ్ళ పేర్లు చదువుకోండి. మమోపాత సమస్త ధృతక్షేద్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభన్మూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస అద్య బ్రహ్మ ద్వితీయ ప్రార్థే శ్వేతవరకల్పే వైవస్వనంతరే కలిగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోడ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహరగురుచరణ సన్నిధౌ ఆస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శ్రావణమాసే విధియాం భౌమవాసరే, మంగళవారంని భౌమవాసరే అని కూడా అంటారు. మఖా నక్షత్రే, ఇవన్నీ తిథివార నక్షత్రాలు అన్నమాట. మీది మామూలుగా అందరూ స్వంత ఇళ్ళ వాళ్ళేమో స్వగృహే అనుకోవాలి. లేదు అంటే రెంటుకున్న వాళ్ళు శోభన గృహే అని అనుకోవాలన్నమాట. శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ ఆస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శ్రావణమాసే విధియాం భౌమవాసరే మఖానక్షత్రే శుభనక్షత్రే శుభయోగ స్వగృహే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళ విశిష్టాయాం శుభో శ్రీమాన్. ఎవరి పేరైతే వాడి పేరు, మీ భర్త పేరు చెప్పుకోవాలి. శ్రీమాన్ శంకరనామధేయ. మీ పేరు గౌరీ అనుకోండి, గౌరీ నామధేవతి అని అనుకోవాలన్నమాట. శ్రీమాన్ మీ గోత్రం ఏదైతే ఉంటుందో గోత్రం చెప్పుకోవాలి. శ్రీమాన్ గోత్రః నామధేయః ధర్మపత్నీ సమేతః అహం శ్రీమతః గోత్రస్య నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య మమ సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థక ముమోక్ష చతుర్విధ పురుషార్థఫలసిద్ధ్యర్థం చతుర్విధ పురుషార్థఫలసిద్ధ్యర్థం అఖండధనకనకౌస్వాసిత్యర్థం దేవకాంచనపుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం. బంగారు తల్లి యావజ్జీవ సౌమాంగళ్య సిత్యర్థం పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సిత్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతం శ్రీమంగళగౌరీదేవతాముద్దిశ్య శ్రీమంగళగౌరీదేవతా ప్రీత్యర్థం సంభవద్భి ద్రవ్యైః సంభవతా నియమేన ధ్యాన ఆవహనాది షోడశోపచార పూజనేన శ్రీమంగళగౌరీ వ్రతం కరిష్యే. అదో నిర్విఘ్న సమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే అని అక్షతలు తీసుకుని, కుడి చేతిలోకి అక్షతలు తీసుకుని ఎడమ చేతితో ఉద్ధరణతో నీళ్లు తీసుకుని పళ్ళెంలోకి వదిలేసేయాలన్నమాట. ఇప్పుడు పూజని ఇంకా స్టార్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, కలశ ఉంది కదా, మీ కుడి పక్కన ఇంకో కలశ ఉంది కదా, ఆచమన పాత్ర ఉంది కదా ఇంకొకటి, ఆ ఆచమన పాత్రకి గంధము మూడు గంధం బొట్లు, ఆ గంధం బొట్టు మీద కుంకుమ బొట్లు పెట్టి ఆ కలశ పాత్రలో
పసుపు, కుంకుమ, అక్షతలు, గంధము వేసి కొద్ది కొద్దిగా చీమరెక్కంత కొద్ది కొద్దిగా వేసి ఒక పువ్వు వేసి మీ చేతిని కుడి చేతిని కలశ మీదకి బోర్లిచ్చి పట్టుకోండి. ఇప్పుడు మంత్రం చెప్తాను. ఇది చదివినప్పుడు కలశ మీద చేయి పెట్టి క్లోజ్ చేయాలన్నమాట, అంటే మూసి ఉంచాలి. కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్రసమాశ్రితః, మూలే రుద్రస్థో బ్రహ్మ, మధ్యమా త్రిగుణాశ్రితః, కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా, ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణాంగేష్ఠితా సర్వే కలశాం సమాశ్రితః. అత్ర తిష్టం చ సావిత్రి గాయత్రీ చ సరస్వతి, స్కంధో గణపతిశ్చైవ శాంతిపుష్టికరీ తథా గంగే జమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాం తు దేవపూజార్థం కలశోదకేన పూజా ద్రవ్యాణి అన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కలశ మీద నుంచి చేయి తీసేసి పువ్వుతో ఒకసారి నీళ్ళని ఇలాగా 3 సార్లు తిప్పాలి. గంగే చెమ్నే చేవ అని చెప్పినప్పుడు 3 సార్లు నీళ్ళని తిప్పాలి. లేదు అంటే చక్కగా ఆ పువ్వుతోనే నీళ్ళల్లో శ్రీం అని రాయాలి, శ్రీం అని రాయాలన్నమాట. ఇప్పుడు ఈ మంత్రం అయిపోయాక ఏం చేయాలి? ఈ పువ్వుతో నీళ్లు తీసుకుని ముందుగా పూజా ద్రవ్యాన్ని, మనం పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాం కదా, పువ్వులు, పళ్ళు, పత్రి అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటి మీదగా నీళ్లు చల్లాలి. ఈ ఆచమన పాత్రలో ఉన్న నీళ్ళని చిలకరించాలన్నమాట, చల్లాలి. దేవుడి మీద కూడా చల్లాలన్నమాట. ఆ ఆచమన పాత్రలోంచి పువ్వుతో నీళ్లు తీసుకుని నీళ్లు చల్లాలి. ఇక్కడ వినాయకుడి మీద చల్లాలి. వినాయకుడిని మనం చేసి పెట్టుకున్నాం కదా, ప్రతిమని కానీ పసుపు వినాయకుడు కానీ, ఆ ప్రతిమ మీద మనము ఈ నీళ్ళని చల్లాలన్నమాట. దేవాం ఆత్మానం సంప్రోక్షయ, ఆత్మానం అంటే మన మీద కూడా చల్లుకోవాలి. ఆ రకంగా మనం కూడా శుద్ధి అవుతున్నట్టు అన్నమాట, పవిత్రం అవుతున్నట్టు ఆ నీళ్లు చల్లుకుని. ఇప్పుడు అసలు పూజ మొదలవుతుందన్నమాట. ఇవన్నీ శుద్ధి చేసుకున్నాం మనం, పువ్వులు, పత్రి ఇవన్నీ ఏవేవైతే తెచ్చుకున్నామో వాటిని, స్వామిని కూడా పవిత్రంగా మనం కూర్చోబెట్టుకున్నాం. ఇప్పుడు పూజ. పువ్వులు పట్టుకోండి. ఈ పూజని సింపుల్గా చెప్తాను, మీరు సింపుల్గా చేసేసుకోండి. అమ్మవారి పూజకి మంత్రంతో చేద్దాము, గణపతి పూజ మాత్రం సింపుల్గా చేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు పువ్వులు పట్టుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి అన్నప్పుడు ఒక 3 పువ్వులు, ఎక్కువ ఉంటే 3 పువ్వులు తక్కువగా వేయకండి, 3 పువ్వులు స్వామి పాదాల దగ్గర వేసేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనార్థం పుష్పం సమర్పయామి. అలా అన్నప్పుడు మళ్ళీ ఇంకో 3 పుష్పాలు వేయాలి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనార్థం పుష్పం సమర్పయామి, పాదయోహోపాద్యం సమర్పయామి. మనం ఇప్పుడు కలశని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, గంధం బొట్లు అవి పెట్టుకుని ఆ కలశలోంచి ఒక ఉద్ధరణితో నీళ్లు తీసుకుని ఆయనకి చూపించాలి. పాదయోహోపాద్యం సమర్పయామి అన్నప్పుడు ఉద్ధరణితో నీళ్లు వినాయకుడి దగ్గర అలా చూపించి, మొహానికి మనం ఆయన మొహం దగ్గర ఇలా చూపించినట్టు చూపించి ఆ పళ్ళెంలోకి వదిలేయాలి. పాదయోహోపాద్యం సమర్పయామి అంటే స్వామికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నట్టు అనమాట. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే చేతులు కూడా కడుక్కోవడానికి మనం నీళ్లు సమర్పిస్తున్నట్టు అనమాట. నీళ్ళని వదిలేసేయాలి పళ్ళెంలోకి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి, ముఖం కడుక్కోవడానికి కూడా మనము నీళ్ళు ఇస్తున్నట్టుగా భావించుకోవాలన్నమాట. అలాగా 3 సార్లు నీళ్ళని స్వామికి చూపించి పళ్ళెంలోకి వదిలేసేయాలి. ఇవన్నీ అయిపోయాక ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, మధుపర్కం సమర్పయామి అన్నప్పుడు కూడా జస్ట్ ఊరికే ఒకసారి దండం పెట్టుకోండి. మధుపర్కం సమర్పయామి. తర్వాత ఇప్పుడు నవరత్న శ్రీ మహాగణాధిపతయే నమః నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. సింహాసనార్థం పుష్పం సమర్పయామి. పుష్పాన్ని స్వామి దగ్గర పెట్టేయాలి. సింహాసనార్థం పుష్పం సమర్పయామి. మధుపర్కం సమర్పయామి అంటే ఆయనకి సింహాసనం వేసి కూర్చోబెట్టి మనము మంచినీళ్ళు తాగడానికి, మంచినీళ్ళలో మనం కాఫీ టీలో ఎలా ఇస్తామో స్వామికి కూడా అలాగా మధువుని ఇవ్వాలన్నమాట. మధుపర్కం అంటే మధు అంటే తేనె అనమాట. ఆ తేనెలాగా భావించుకుని మనము నమస్కారం చేసుకోవచ్చు. అయిపోయాక
స్వామిని కూర్చోబెట్టాం. నవరత్న ఖచిత రత్న సింహాసనం సమర్పయామి, మధుపర్కం సమర్పయామి. స్నపయామి, కూర్చోబెట్టాక నీళ్ళు ఒక 3 చుక్కల నీళ్లు చిలకరించాలి స్వామిని. స్నపయామి, స్నానానంతరం శుద్ధ ఆచమ్యం సమర్పయామి. మన స్వామికి ఇప్పుడు చేసుకునే వాళ్ళు పంచామృతాలతో స్వామికి అభిషేకం అవి చేసి స్నానం అవి చేస్తారు. ఇప్పుడు ఈ పూజలో అంత అవసరం లేదు. జస్ట్ సింపుల్గా నీళ్లు స్వామి మీద చిలకరించి స్నపయామి అన్నప్పుడు నీళ్లు చిలకరించాలి. స్నానానంతరం శుద్ధ ఆచమ్యం సమర్పయామి. మళ్ళీ స్వామికి నీళ్లు చూపించి పళ్ళెంలో వదిలేసేయాలన్నమాట. మళ్ళీ చల్లకూడదు. ఈ శుద్ధ ఆచమ్యం సమర్పయామి అన్నప్పుడు స్వామికి నీళ్లు చూపించి నీళ్లు వదిలేసేయాలి. శుద్ధ ఆచమ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. వస్త్రార్థం అంటే వస్త్రం, 2 పువ్వులు. మళ్ళీ ఆ స్వామికి ఎర్ర పూలు అంటే ప్రీతి. ఎర్ర పూలైనా తెల్ల పూలైనా ఏవైనా మీకు అందుబాటులో ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు స్వామికి. వస్త్రార్థం వస్త్రద్వయం సమర్పయామి. ఒకటే ఇవ్వరు కదా, అందుకని వస్త్రద్వయం 2 పువ్వులు పెట్టండి స్వామి దగ్గర. సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. స్వామికి సువర్ణ యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. దివ్య శ్రీ చందనం సమర్పయామి. మనము గంధాన్ని కూడా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఒక పువ్వు తీసుకుని ఆ గంధంలో ఈ పువ్వుని అద్ది దివ్యశ్రీ చందనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఇప్పుడు ఇంకా స్వామికి కుంకుమ పసుపు కూడా ఇవ్వాలి. అలాగే మళ్ళీ ఒక పువ్వుతో పసుపు, ఇంకో పువ్వుతో కుంకుమ కూడా అద్ది పసుపు కుంకాల్లో ఇవి కూడా స్వామికి అర్పించాలి, పెట్టేసాలి, స్వామి దగ్గర సమర్పించుకోవాలి. అయిపోయాక పుష్పం సమర్పయామి. సకల వజ్రాభరణాన్ని సమర్పయామి. మీ దగ్గర రకరకాల పూలు ఉన్నాయనుకోండి, అన్ని రకాల పూలు ఒక్కొక్క పువ్వు తీసుకుని అన్ని రకాల పూలు పుష్పం సమర్పయామి. అలాగే సకల వజ్రాభరణాన్ని సమర్పయామి. స్వామికి రకరకాల ఆభరణాలు కూడా మనం సమర్పిస్తున్నట్టుగా భావించుకుని మళ్ళీ పువ్వులు పెట్టుకోవచ్చు అనమాట. పువ్వులు వేసేయాలి స్వామి పాదాల దగ్గర. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే స్వామికి షోడశోపచార పూజలు అనమాట. ఇవన్నీ ఈ కైంకర్యాలన్నీ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒక 5 పుష్పాలు తక్కువ కాకుండా పట్టుకోండి చేతిలో. చిన్న ప్రార్థన అనమాట. స్వామివి చదువుతాను. ఓం శ్రీ గణం జయన్మ గణపతిన్మ హైరంభాన్మ ధరణీధరాయన్మ ఓం మహాగణపతిన్మ లక్ష్యప్రదన్మ క్షిప్ర ప్రసాదాన్మ ఓం అమోఘ సిద్ధే నమ అమితాన్మ మంత్రాయన్మ చింతామణే నమ నిధే నమ సుమంగళాయన్మ బీజాన్మ ఆశాపూర్వకాయన్మ వరదాన్మ శివాన్మ కాశ్యపాయన్మ నందనన్మ వాచా సిద్ధాన్మ ఓం డుంఢి వినాయకాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. సిగ్గు సమేత శ్రీ మహాగణాధిపతయ నమః. పుష్పాంజలిని సమర్పయామి అని దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా స్వామి పాదాల వద్ద ఈ పువ్వుల్ని వేసేయండి. మీరు ఏవైతే దోసిట్లో పెట్టుకున్నారో ఆ పువ్వుల్ని స్వామి దగ్గర సమర్పించేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారు? స్వామికి ధూపం దీపం నైవేద్యం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాఘ్రాప్యామి. ఒక అగరపుల్ల ఆల్రెడీ మీరు పూజ కూర్చునే ముందు ఒకటి వెలిగించి ఉంటారు కదా, అది వెలుగుతూ ఉంటే కనుక ఆ ధూపం స్టిక్ని పట్టుకుని అగరొత్తిని పట్టుకుని స్వామికి ఒక పక్క గంట వాయిస్తూ ఒక పక్క స్వామికి ధూపమాఘ్రాప్యామి ఇలా కుడి చేతితో చూపించండి. ధూపమాఘ్రాప్యామి. సాక్షాత్ దీపం దర్శయామి. దీపాలు 2 వెలిగించుకున్నాం కదా ముందే, ఒక దీపంని చూపించండి పువ్వుతో. చక్కగా చేయితో కాకుండా పువ్వుని పట్టుకుని పువ్వుతో స్వామికి అద్దుతున్నట్టుగా సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమ్యం పెట్టుకున్నాము. పూజ కోసం గంధం కుంకుమ అవి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు మాత్రమే ఉపయోగించాలి స్వామి కోసం. ఇటువైపు ఈ ఎడం పక్కనున్న ఆచమన పాత్రలో నీళ్ళు ముట్టుకోవద్దు అసలు. ఈ పూజకంతా స్వామికి చేసే పూజకు కానీ అమ్మవారి పూజకు కానీ ఎప్పుడు కుడి పక్కనున్న కలసలో నీళ్ళే వాడుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ధూపం దీపం అయిపోయింది కదా. ధూపదీపానంతరం శుద్ధ ఆచమ్యం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యానికి మీరు బెల్లం ముక్క కంపల్సరీ పెట్టుకుంటారు కదా. ఒట్టి బెల్లం ముక్క ఉన్నా పర్వాలేదు, అంటే బెల్లం ఒక 2-3 ముక్కలు బెల్లం ముక్కలు ఉన్నా పర్వాలేదు, పటక బెల్లం అయినా పర్వాలేదు స్వామికి. అథవా ఇంకా మీ దగ్గర అరటిపళ్ళు వేరే ఇంకేమైనా పదార్థాలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి కూడా అన్నీ ఒక పళ్ళెంలో పెట్టుకుని చక్కగా నైవేద్యం పెట్టుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః.
నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్వరం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపనాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదనాయ స్వాహ, ఓం సమనాయ స్వాహ. ఇలా ఈ మంత్రాలు చెప్తున్నప్పుడు రెండు చేతులతో బెల్లాన్ని చూపిస్తూ గుడం అంటే మీరు బెల్లం ముక్క ఏవైతే పదార్థాలు ఏవైతే పెట్టుకున్నారో పళ్ళెంలో వాటిని చక్కగా రెండు చేతులతో చూపిస్తూ స్వామికి ఈ మంత్రం చెప్తున్నప్పుడు చూపించాలన్నమాట. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపనాయ స్వాహ అన్నప్పుడు చూపిస్తూ స్వామికి నివేదించాలన్నమాట. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపనాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదనాయ స్వాహ, ఓం సమనాయ స్వాహ. మధ్యే పానీయం సమర్పయామి. ఇప్పుడు ఉద్ధరణతో నీళ్లు తీసుకుని ఆయనకు చూపించి పళ్ళెంలో వదిలేసేయాలి. అమృతామిధామసి ఉత్తరాపోషణం సమర్పయామి. మళ్ళీ ఇలా ఆ పళ్ళెం చుట్టూ నీళ్లు తిప్పి కింద పళ్ళెంలో వదిలేసేయాలి. ఏదైతే కుడి పక్కన పళ్ళె ఉందో అందులోకి నీళ్లు వదిలేసేయాలి. మళ్ళీ ఇంకోసారి నీళ్లు తీసుకోవాలి. ఉద్ధరణతో తీసుకుని హస్తో ప్రక్షాళ్యామి. స్వామి తిన్నాక మళ్ళీ చేతులు కాళ్ళు కడుక్కోవాలి కదా, అందుకని స్వామికి అలా చూపించి హస్తో ప్రక్షాళ్యామి అలా చూపించేసి నీళ్లు పళ్ళెంలోకి వదిలేయాలి. అలాగే పాదో ప్రక్షాళ్యామి మళ్ళీ నీళ్లు చూపించి స్వామికి నీళ్లు పళ్ళెంలో వదిలేయాలి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ మూడోసారి కూడా నీళ్లు చూపించి స్వామికి పళ్ళెంలో వదిలేసేయాలి. ఇప్పుడు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. మీరు తమలపాకులు అవి తెచ్చుకున్నారు కదా, ఎలాగో స్వామికి కూడా తాంబూలం పెట్టండి. వినాయకుడికి కూడా తాంబూలం పెట్టాలి. తాంబూలం సమర్పయామి. మూడు తమలపాకులు ఒక వక్క చక్కగా పెట్టండి. అంతే. తొడిమెలు తీసేసి అటు ఇటు తొడిమెలు తీసేసి పెట్టాలి. మనం ఎలా వేసుకుంటాం, తొడిమెలు తీసేసి ఎలా వేసుకుంటామో స్వామికి కూడా అలాగే తొడిమెలు తీసి పెట్టాలి. వక్కలును తమలపాకులు పెట్టాలి. డబ్బులు అలాంటివన్నీ పెట్టకూడదు. మనం డబ్బులు ఏం వేసుకోం కదా, అలాగే స్వామికి కూడా చక్కగా తమలపాకులు వక్క పెట్టి తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. అయిపోయింది. అయిపోయాక ఇప్పుడు ఏం చేస్తారు అంటే నీరాజనం. తాంబూలం సమర్పించాక కూడా మళ్ళీ ఒకసారి నీళ్లు చూపించేసి పళ్ళెంలో వదిలేసేయండి. ఇప్పుడు నీరాజనానికి మీరు కర్పూరం వెలిగించుకుంటే కర్పూరం, లేదంటే నేతి దీపాలు ఏమైనా 2 ఎక్స్ట్రా ఏమైనా పెట్టుకుంటే కనుక ఏకహారతిలో ఒత్తులు వేసి రెడీగా పెట్టుకుంటారు కొంతమంది. పొడవ ఒత్తులు ఉంటాయి కదా, అవి నానబెట్టి పెట్టుకుంటారు. ఇలాగ హారతి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ పొడవ ఒత్తుల్ని ఒకటి వెలిగించుకుని ఆ నేతి దీపాన్ని హారతిగా చూపిస్తారనమాట. ఆ ఏకహారతిలో ఒత్తిని వెలిగించుకోవచ్చు. లేదు అంటే కర్పూరమైన వెలిగించి స్వామికి నీరాజనం చూపించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. గంట వాయిస్తూ స్వామికి నీరాజనం చూపించాలి. నీరాజనం చూపించేసి ఏకహారతి కింద పెట్టేసి మళ్ళీ స్వామి మీద నీరు జస్ట్ ఆయన పాదాల మీద నీరు చల్లినట్టుగా భావించుకుని జస్ట్ అలాగా ఒక చుక్క చల్లాలన్నమాట. దాని మీద చల్లకూడదు. ఏదైతే ఏకహారతి ఉందో దాని మీద కాదు నీళ్లు చల్లవలసింది, స్వామి పాదాల మీద చల్లాలన్నమాట. ఇప్పుడు ధూపం దీపం నైవేద్యం నీరాజనం అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి మంత్రపుష్పంకి శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పార్థం పుష్పం సమర్పయామి. దానికి కూడా ఒక మూడు పువ్వులు స్వామి పాదాల దగ్గర వేసేయండి. వేసేసాక మంత్రపుష్పం అయిపోయాక స్వామికి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. దండం పెట్టుకోండి, మనసులోనే దండం పెట్టుకుని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. దీనికి ఒక చిన్న మంత్రం ఉంటుంది, అది చెప్తాను. దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగా స్వామికి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహిమే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ దేహిమే గణనాయక. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి అని దండం పెట్టుకోవాలి మనస్ఫూర్తిగా. పెట్టేసుకుని ఇప్పుడు ఏం చేయాలి, స్వామికి ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి అని అయిపోయాక ఒక పువ్వు తీసుకోవాలి. ఒక మంచి పువ్వు తీసుకుని స్వామికి ఆయనకి ఉపచారాలు అనమాట. ఏంటి ఇలాగా స్వామికి మూషికాన్ అవహ్యామి, రథమారోహ్యామి, వాద్యం ఘోషయామి అని జస్ట్ ఒక 3 ఉపచారాలు చెప్పేసి గంట వాయిచ్చేసి కింద పెట్టేసి పువ్వులు వేసేసేయాలి. వేసేసాక దండం పెట్టుకుని
ఇప్పుడు స్వామి దగ్గర ఉన్న ప్రసాదం ఏదైతే పువ్వులు అవి మనం పూజ చేసాం కదా, ఆ పువ్వుల్లో ఒక పువ్వు తీసుకుని తలలో పెట్టుకుని చేయి కడిగేసుకుని స్వామిని పళ్ళల్లో పెట్టాం కదా, ఆ పళ్ళాన్ని ఇలా పట్టుకోవాలి, చేయి వేసి పట్టుకోవాలి. గచ్చగచ్చ గణాధ్యక్ష స్వస్థానం పార్వతీసుత ఎత్ర మాహేశ్వరో సత్రగచ్చ గణాధిప శ్రీ మహాగణాధిపతి నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ అని మంత్రం అన్నమాట ఇది. ఇప్పుడు ఏం చేయాలి, మీరు స్వామిని ఆ పళ్ళాన్ని పట్టుకుని తూర్పు ముఖంగా కదిలించాలన్నమాట. తూర్పు ముఖంగా జరపండి, ముందుకు జరిపేసి స్వామిని పెట్టేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు, శోభనార్థం పునరాగమనాయచ అన్నప్పుడు కొద్దిగా పసుపు తీసుకుని స్వామి మీద వేస్తూ గంట వాయించాలన్నమాట. మళ్ళీ ఎప్పుడు నేను పూజ చేసుకున్నా మళ్ళీ నువ్వు వెంటనే వచ్చేసేయాలి స్వామి, నువ్వు ఫస్ట్ నీ పూజ చేసుకుని నేను వేరే ఏదైనా పూజ చేసుకుంటాను అని దండం పెట్టుకుని స్వామిని ఉద్వాసన చెప్పేయాలన్నమాట. స్వామిని ఒక పక్కగా పెట్టుకోవచ్చు. మీకు పీట మీద ప్లేస్ ఉంటే కనుక ఆ పళ్ళాన్ని తీసి కొంచెం వెనక వైపుకైనా ఒక పక్కకైనా జరుపుకోండి. మనకు అమ్మవారి పూజ ఉంది కదా, మరి ముందు అమ్మవారి పూజ చేసుకోవడానికి వీలుగా ఆ పళ్ళాన్ని తూర్పు ముఖంగా జరిపి వెనక్కి జరిపేసుకోండి. ఇప్పుడు అమ్మవారి పూజ. ఇప్పుడు అమ్మవారి పూజకు కూడా సంకల్పం మనం ముందే చెప్పేసుకున్నాం, అవునా? అయితే ఇప్పుడు అమ్మవారి పూజకు కూడాను మీరు తోరాలు, చల్మిడి దీపాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు కదా. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేటప్పుడు అమ్మవారిని ధ్యానం చేసుకోండి. అలాగే మనం అమ్మవారి పూజలో కొంతమంది పంచామృతాలతో కూడా అమ్మవారికి అభిషేకం అవి చేసుకుంటారు. పంచామృత స్నానం అని చేయిస్తారు. ప్రతిమ ఉంటే కనుక ప్రతిమకి ఒక వెండి గిన్నెలో కానీ ఇత్తడి పళ్ళెంలో కానీ అలా పెట్టుకుని ఈ స్నానం అన్నప్పుడు పంచామృత స్నానం చేయిస్తారు. అలాంటప్పుడు పంచామృత స్నానం మనం చేయించాలి అనుకుంటే కనుక ముందుగానే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న వెండి గిన్నెల్లో ఇవన్నీ కూడా ముందే ఒక పళ్ళెంలో పెట్టుకుని ఇవి 5 రెడీగా పెట్టుకోవాలి. పంచదార ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట. అయితే మీకు అమ్మవారి పూజని మనము మొదలు పెడదాం. ఇప్పుడు అమ్మవారికి ఆహ్వానిస్తున్నాం. మనం అమ్మవారిని ఫస్ట్ కూర్చోబెడుతున్నాం. ఆ కూర్చోబెట్టే మంత్రం ఏంటంటే, పువ్వు పట్టుకోండి, ఒక మంచి పువ్వు పట్టుకుని, కొంచెం ఒక రవ్వ పెద్ద పువ్వు పట్టుకుని అమ్మవారిని మీరు పసుపు గౌరమ్మని చేసుకున్నారు కదా, ఆ పసుపు గౌరమ్మ మీదుగా ఇలాగ కుడి చేతితో పువ్వు పట్టుకుని అమ్మవారి మీద ఇలా బోర్లించినట్టుగా ఆ పువ్వుని పట్టుకోవాలన్నమాట. ఈ మంత్రం చదివేటప్పుడు పట్టుకోండి ఇలాగా. స్వామిని సర్వజగన్నాథే యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన సన్నిధిం కురు. ఓం శ్రీ మంగళగౌరీ దేవతాయే నమః. ఆవాహిత భవ, స్థాపిత భవ, సుప్రసన్నా భవ, అవకుంఠితా భవ, వరదా భవ, సుముఖా భవ, స్థిరాసనం కురు, ప్రసీద 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 అని ఈ పుష్పాన్ని పెట్టి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు అని ఈ పువ్వుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టేయాలన్నమాట. మళ్ళీ ఇంకో 3 పువ్వులు తీసుకోండి. ఇప్పుడు ధ్యానం. సర్వదేవస్తుతే దేవి సర్వభూత హితేరతే సౌభాగ్యం కురుమే దేవి శివశక్తే నమోస్తుతే. ఓం శ్రీ మంగళగౌరీ దేవి నమః. ధ్యానం సమర్పయామి. ధ్యానార్థం పుష్పం సమర్పయామి. అమ్మవారికి పుష్పాన్ని సమర్పించాలి. ఇప్పుడు ఆహ్వానిస్తున్నాం అన్నమాట అమ్మవారిని. మళ్ళీ ఇంకో 3 పువ్వులు తీసుకోండి. ఆగచ్చగచ్చ దేవిత్వం సర్వమంగళదాయిని శ్రద్ధాభక్తి సమాయుక్త ధ్యాయామి పరమేశ్వరి సహస్రదళ పద్మాస్యాం స్వస్థాం చ సుమనోహరాం శాంతాం చ జగతాం ధాత్రీం తాం భజే జగతాం ప్రసూం. ఓం శ్రీ మంగళగౌరీ దేవతాయే నమః. ఆవాహనం సమర్పయామి. ఆవాహనార్థం పుష్పం సమర్పయామి. మళ్ళీ 3 పువ్వులు అమ్మవారి దగ్గర పాదాల దగ్గర వేసేయండి. ఇప్పుడు అమ్మవారికి నవరత్న ఖచ్చిత రత్న సింహాసనం, చక్కగా చామంతి పువ్వులు ఉన్నవాళ్ళు చామంతి పువ్వులు పట్టుకోండి. ఒక పువ్వు పట్టుకోండి. ఇక్కడ సింహాసనం అంటే ఒకటే కదా, పట్టుకోండి. స్వర్ణరత్నమయం దివ్యం హేమవర్ణం సుశోభితం ఆసనం తే ప్రదాస్యామి స్వీకురుష్వ సురేశ్వరి. శ్రీ మంగళగౌరీ దేవి నమః. రత్న సింహాసనం సమర్పయామి. నవరత్న ఖచ్చిత రత్న సింహాసనం సమర్పయామి. ఎప్పుడైనా సరే అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ వినాయకుడికి కానీ అలాగ సమర్పయామి అన్నప్పుడు ఒకసారి
మన హృదయం దగ్గర పువ్వు పెట్టుకుని ఆత్మ సమర్పణ చేస్తున్నట్టుగా దండం పెట్టుకుని పువ్వులు సమర్పించాలన్నమాట అమ్మవారి దగ్గర. నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. ఇప్పుడు మళ్ళీ పాద్యం సమర్పయామి. పాద్యం అన్నప్పుడు ఏం చేయాలి? ఉద్ధరణితో కుడి కలసలో ఉన్న నీళ్ళని తీసుకుని ఉద్ధరణితో నీళ్లు తీసుకుని పట్టుకోవాలి. పాద్యం గంధాది సల్లేర్యుక్తం సుగంధేన సువాసితం పాద్యం గృహాణ శ్రీమాతః రుద్రపత్ని నమోస్తుతే. శ్రీ మంగళగౌరీ దేవి నమః. పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్లు పళ్ళల్లో వదిలేయాలి. భాగీరథ్యాది సలిలం నానాతీర్థ సమన్వితం కర్పూరగంధ సంయుక్తం అర్ఘ్యం తుభ్యం దదామ్యహం. శ్రీ మంగళగౌరీ దేవి నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ నీళ్లు అమ్మవారికి అలా చూపించేసి పళ్ళెంలో వదిలేసేయాలి. మళ్ళీ ఇంకోసారి నీళ్ళు తీసుకోండి. రత్నపాత్రే సితం తోయం సర్వతీర్థ సమన్వితం ఆచమ్యతాం మహాదేవి రుద్రకాంతే నమోస్తుతే. శ్రీ మంగళగౌరీ దేవి నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ మూడోసారి కూడా నీళ్లు వదిలేసేయాలి. అమ్మవారికి చూపించి పళ్ళెంలో మీ కుడి పక్కనున్న పళ్ళెంలోనే వదిలేసేయాలి. ఇప్పుడు మధుపర్కం సమర్పయామి. మధుపర్కార్థం పుష్పం సమర్పయామి. పుష్పాన్ని మధుపర్కార్థం పుష్పం సమర్పయామి. శ్రీ మంగళగౌరీ దేవి నమః. మధుపర్కార్థం పుష్పం సమర్పయామి. ఇంకా స్నానం. ఈ స్నానం దగ్గరే చేయించే వాళ్ళు పంచామృత స్నానం చేయిస్తారు. పంచామృత స్నానం అయిపోయాక మళ్ళీ శుద్ధోదక స్నానం చేయిస్తారు. పంచామృత స్నానం చేయించేవాళ్ళు అన్ని మంత్రాలు అన్నీ ఏ మనం ఏంటి పాలు పెరుగు తేనె ఇవన్నీ మనం అభిషేకం చేసేటప్పుడు వాటికి మంత్రాలు వేరే ఉంటాయి. ఆ మంత్రాలు చదువుతూ మనము వేసుకోవచ్చు. కాదు మేము అన్ని మంత్రాలు విడివిడిగా చదువుకోలేము అనుకుంటే కనుక మీరు అన్నీ ఒకవేళ పంచామృతాలన్నీ రెడీ చేసి పెట్టుకుని ఉంటే కనుక పళ్ళెంలో ఈ మంత్రం చదువుతాను. అన్నీ కలిపిన మంత్రం అన్నమాట. ఇది పంచామృతాలన్నీ కలిపిన ఒక మంత్రం అన్నమాట. ఈ మంత్రం చదివినప్పుడు అన్నీ ఒక్కొక్క స్పూను వేసేస్తూ చక్కగా అమ్మవారికి పంచామృత స్నానం సమర్పయామి అని చెప్పేసుకోవాలి. దండం పెట్టుకోవాలన్నమాట. దధిక్షీర ఘృతోపేతం శర్కరామధు సంయుతం నారికేళ జలేర్యుక్తం స్నానం అంబ సమర్పితాం. బంగారు తల్లికి ఈ పంచామృత స్నానం సమర్పయామి అని మీరు పంచామృతాలు అయితే ఏవైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారో వాటిని జస్ట్ పువ్వుతో ఇలా చిలకరించినట్టుగా చేయాలన్నమాట. ఎక్కువ అలా పోసేసుకోకూడదు. ప్రతిమ అయితే చక్కగా మనము వాటితో చేసుకోవచ్చు. చేసేసుకున్నాక మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఆ ప్రతిమను ఒక గిన్నెలో నీళ్ళు కూడా మనం రెడీగా పెట్టుకోవాలి పక్కనే. మళ్ళీ ఆ విగ్రహం బంగారు తల్లిని కడుక్కోవడానికి శుభ్రం చేసుకోవడానికి మళ్ళీ పక్కనే ఇంకో పాత్రను పెట్టుకోవాలి. అందులో అమ్మవారిని శుభ్రం చేసుకుని కాస్త మళ్ళీ పసుపు రాసి ప్రతిమకి మళ్ళీ నీళ్లు పోసి శుభ్రం చేసేసుకుని అప్పుడు మళ్ళీ గంధం బొట్టు పెట్టి యథాస్థానం మళ్ళీ పీఠంలో పెట్టుకోవాలన్నమాట. అలా చేసుకోవాలి. శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవేళ పంచామృత స్నానం మీరు చేయించట్లేదు, అన్నిటికీ కలసలో నీళ్ళే వాడుతున్నారు, దాన్నే ఆ కలసలో నీళ్ళనే పంచామృత స్నానంగా భావించి ఈ పువ్వుతో జస్ట్ నీళ్ళని అమ్మవారి మనం పసుపు గౌరమ్మ కానీ రాతి గౌరమ్మ కానీ లేదు అంటే లలితమ్మవారి ఫోటో కానీ ఎవరైతే ఉంటారో వారి మీద ఈ పువ్వుతోనే నీళ్ళని ఇలాగా చల్లాలన్నమాట. అయిపోయింది. పంచామృత స్నానం చేయించేసాం. ఇప్పుడు స్నానం శుద్ధోదక స్నానం అంటారు. పంచామృత స్నానం అయిపోయాక శుద్ధోదక స్నానం అవన్నీ పోసాక మళ్ళీ మంచినీళ్ళతో కూడా స్నానం చేయించాలి కదా. అందుకని శుద్ధోదక స్నానం మళ్ళీ పువ్వుతో నీళ్లు తీసుకుని పట్టుకోవాలి. శుద్ధోదకైశ్చ సుస్నానం కర్తవ్యం విధిపూర్వకం సువర్ణ కలశానీతై నానాగంధ సువాసితై. శ్రీ మంగళగౌరీ దేవతాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి అని అమ్మవారికి శుద్ధోదక స్నానం చేయించేయాలి. మామూలు నీళ్ళు మీ కలసలో నీళ్ళని మళ్ళీ చిలకరించాలన్నమాట. తడవనట్టుగా నీళ్ళు పోసేసేయకూడదు. అమ్మవార్ల మీద స్వాముల మీద ఎక్కడాను నీళ్ళు ఎక్కువ పోయకూడదు. జస్ట్ అలాగా చిలకరించాలన్నమాట. అయిపోయిందా? ఇప్పుడు ఇవన్నీ అయిపోయాక వస్త్రం. మీరు వస్త్రార్థం అమ్మవారికి చీర జాకెట్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు
పళ్ళెంలో పెట్టుకుని ఉంటే కనుక దగ్గర వస్త్రార్థం అన్నప్పుడు ఈ వస్త్రం మంత్రం చదివినప్పుడు అమ్మవారికి ఆ పళ్ళెంలో ఉన్న వస్త్రాలను ఇలా చూపించి పక్కకు పెట్టుకోండి. సర్వదా సర్వదే దేవి స్రగాభరణ భూషితే పీతాంబరద్వయమిదం గృహాణ పరమేశ్వరి శ్రీ మంగళగౌరీ దేవి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారికి వస్త్రయుగ్మం సమర్పయామి. మీరు వస్త్రాలు ఏమీ రెడీ పెట్టుకోలేదు, చీర జాకెట్లు తెచ్చుకోలేదు, జాకెట్ బట్టలు కూడా పెట్టుకోలేదు, ఏమీ పెట్టుకోలేదు, ఏం పర్వాలేదు, అవన్నీ దానికి అంత బాధపడక్కర్లేదు. పువ్వులు పెట్టుకోండి చక్కగా. మీరు చామంతి పువ్వులు ఇవన్నీ పెట్టుకున్నారు కదా, ఒక ఎర్ర పువ్వు, ఒక చామంతి పువ్వు చక్కగాను, ఒక ఏంటి పట్టు చీరకి, పసుపు రంగు పట్టు చీరకి ఎర్ర జాకెట్ వేసుకున్నట్టుగా అమ్మవారిని భావించుకుని అలాగా చక్కగా ఆ 2 పుష్పాలు పెట్టేయాలి అమ్మవారి పాదాల దగ్గర. సరేనా? వస్త్రార్థం పుష్పం సమర్పయామి. ఇప్పుడు యజ్ఞోపవీతం. అమ్మవారికి కూడా యజ్ఞోపవీతం, నానాభరణాన్ని, వివిధ ఆభరణాన్ని అవన్నీ కూడా సమర్పిస్తామన్నమాట. వాటికి కూడా మీరు పుష్పాలు పట్టుకోవాలి. ఒక 3 పుష్పాలు కానీ 5 పుష్పాలు కానీ పట్టుకోవాలి. కేయూర కంకణే దివ్యే హారనూపుర మేఖల విభూషణాన్యమూల్యాన్ని గృహాణ ఋషి పూజితే శ్రీ మంగళగౌరీ దేవి నమః యజ్ఞోపవీతం వివిధాభరణాన్ని చ సమర్పయామి అని ఈ పువ్వుల్ని అమ్మవారికి పాదాల దగ్గర వేసేయాలి. వివిధ ఆభరణార్థం కూడా అన్ని రకరకాల పువ్వులు, ఎన్ని పువ్వులు అయితే ఉన్నాయో, వివిధ రకాల పువ్వులు ఏవైతే ఉన్నాయో అన్ని పువ్వుల్ని ఒక్కొక్క పువ్వు తీసుకుని చక్కగా అన్ని రకాల పువ్వుల్ని అమ్మవారి పాదాల దగ్గర వేసేయాలి. ఇప్పుడు చందనం అంటే గంధం. గంధాన్ని అమ్మవారికి ఎలా అలదాలి? ఒక పువ్వు తీసుకోండి, పువ్వు తీసుకుని పువ్వుని గంధంలో అద్ది పట్టుకోవాలి. పట్టుకుని ఇప్పుడు మంత్రం చెప్తాను. మంత్రం చెప్పాక మీరు ఆ పువ్వుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. గంధం మనోహరం దివ్యం ఘనసార సమన్వితం తుభ్యం భవాని దాస్యామి చోత్తమం చానులేపనం శ్రీ మంగళగౌరీ దేవి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో పువ్వు తీసుకుని ఆ పువ్వుని పసుపు కుంకాలు ఉన్నాయి కదా, పసుపులో ఈ పువ్వుని జస్ట్ ఒక పసుపు అద్దేట్టుగా పట్టుకోండి. పసుపు అద్ది పట్టుకోండి ఆ పువ్వుకి. హరిద్రా చూర్ణమే తద్ధి స్వర్ణకాంతి విరాజితం దీయతే చ మహాదేవి కృపయా పరిగృహ్యతాం శ్రీ మంగళగౌరీ దేవి నమః సౌభాగ్య ద్రవ్యం సమర్పయామి. బంగారు తల్లికి సౌభాగ్య ద్రవ్యం సమర్పయామి. ఈ పువ్వును అమ్మవారి పాదాల దగ్గర పెట్టేయండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే మళ్ళీ ఇంకో పువ్వు తీసుకుని అన్నీ ఎక్కువగా చామంతి పూలు దొరికితే చామంతి పూలతో చేసుకోండి, చక్కగా బాగుంటుంది. చామంతి పువ్వుని మళ్ళీ కుంకుమలో అద్ది పట్టుకోండి. సుగంధం శీతలం స్వచ్ఛం నానాగంధ సమన్వితం ప్రీత్యర్థం తవ దేవేశి గృహ్యతాం అనుగృహ్యతాం ఇష్ట శ్రీ మంగళగౌరీ దేవి నమః కుంకుమ కజ్జలాది మంగళద్రవ్యాన్ని సమర్పయామి. బంగారు తల్లికి మళ్ళీ కుంకుమ అద్దిన పువ్వుని సమర్పించేయాలి. ఇప్పుడు అక్షతాన్ అన్నప్పుడు చాలా అక్షింతలు పట్టుకోకూడదు. జస్ట్ ఒక 3 గింజలు కానీ 5 గింజలు తక్కువ కాకుండా జస్ట్ 5 గింజలు అలా పట్టుకోండి అంతే. అక్షతాన్ సమవర్ణాభాన్ హరిద్రాద్రై సంయుతాన్ కాచ్యాయన్ గృహాణత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ మంగళగౌరీ దేవి నమః అక్షతాన్ సమర్పయామి. అమ్మవారికి తగలకుండా జాగ్రత్తగా కొంచెం దూరంగా వేయాలన్నమాట. అమ్మవారి మీద వేసేసేయకూడదు, అమ్మవారి పాదాల మీద జస్ట్ దూరంగా వేయాలి. పాదాల మీద కూడా వేయకూడదు. ఆడవాళ్ళు అమ్మవారి పాదాల మీద వేస్తే, అమ్మవార్ల మీద వేస్తే కనుక అక్షతలు వాళ్ళకి గుచ్చుకుంటాయట. అందుకని ఎప్పుడు ఆడవాళ్ళు అక్షతలతో ఎక్కువగా పోసేసి పూజ చేయకూడదు. సాధ్యమైనంత మటుకి పసుపు కుంకాలతోనే పూజ చేసుకోవాలి, పువ్వులతో. అక్షతలు ఎక్కువగా అస్సలు వాడకూడదు. ఈ అక్షతాన్ని సమర్పయామి అన్నప్పుడు మాత్రమే చాలా తక్కువ 5 గింజలు అంతే తీసుకుని అక్షతాన్ని సమర్పయామి. ఇప్పుడు పుష్పాన్ని సమర్పయామి. మీ దగ్గర ఏవైతే రకరకాల పువ్వులు ఉన్నాయో ఆ పువ్వులన్నింటినీ కొన్ని గుప్పిట్లోకి తీసుకుని పట్టుకోండి. కల్హారోత్పల మల్లికాకు రవకై సౌవర్ణ పంకేరు హైహ జాజీ చంపకమాల తీవ కుళకై మందార కుందాదిభి కేతక్యాకర వీరై కరై బహువిధైః పుష్పై స్రజః కల్పితాః సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్ప్యతాం శ్రీ మంగళగౌరీ దేవయే నమః పుష్పమాలికాం సమర్పయామి. అమ్మవారికి పుష్పమాల కూడా వేయాలని చెప్పాను కదా, అమ్మవారికి పుష్పమాల కూడా సమర్పించుకోండి. అలాగే నానా రకాల పూలు అంటే
వివిధ రకాల పువ్వులన్నిటినీ కూడా అమ్మవారికి సమర్పించాలి. చక్కగా ఇప్పుడు అన్నీ జాజి పూలు, మన అదేంటి చెంబేళి పూలు, సన్నజాజులు, మల్లెపూలు అన్నీ సువాసన గల పువ్వులు ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ పువ్వులన్నీ కూడా అమ్మవారి పాదాల మీద వేసేయండి. ఇప్పుడు అంగపూజ, అమ్మవారికి అంగపూజ. ఈ అంగపూజ కూడా ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు, ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క పుష్పం తీసుకుని అమ్మవారి, ఇప్పుడు మంగళగౌరీదేవికి అంగపూజ. ఈ నామాలు చదివేటప్పుడు ఒక్కొక్క పువ్వు అమ్మవారి పాదాల దగ్గర సమర్పించండి. ఓం ఐం హ్రీం శ్రీం గిరిజాయే నమః పదో పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం భద్రకాళియే నమః గుల్ఫౌ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం గౌరియే నమః జంఘ్య పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కాచ్చాయిని నమః జానుని పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కాళ్యే నమః ఊరు పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం జగన్మాత్రే నమః కటిం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాకాళ్యే నమః నాభిం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం లోకమాత్రే నమః ఉదరం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం శివాయే నమః హృదయం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యర్చితాయే నమః కంఠం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కమలహస్తాయ నమః. ఓం భుజం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం భక్తవత్సలాయ నమః. ఓం హృదయం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం ఇందుముఖ్య నమః ముఖం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం శృతి సేవితాయ నమః. ఓం కర్ణద్వయం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సూర్యచంద్రనేత్రాయ నమః. ఓం నేత్రే పూజయామి. ఓం గిరివర్ధనాయ నమః. ఓం నాసికాద్వయం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం శివవల్లభాయ నమః. ఓం లలాటం పూజయామి. ఓం చంద్రశేఖరాయ నమః. ఓం శిర పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సర్వమంగళాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇవి అమ్మవారివి అంగపూజ నామాలు అన్నమాట. ఈ నామాలతో అమ్మవారి పాదాల దగ్గర పుష్పాలు సమర్పించేయండి. ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరం, ఓం మంగళగౌరి అష్టోత్తరం. ఇప్పుడు ఈ అష్టోత్తరానికి కూడా అందరూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వైనా వేయండి. లేదు అంటే గుప్పిట్లో పువ్వులు చక్కగా పట్టుకొని దండం పెట్టుకుంటూ అమ్మవారిని మనసులో శ్రీమాత్రే నమః అని అనుకుంటూ వినండి. ఓం గౌర్యే నమః. ఓం గణేశజనన్యే నమః. ఓం గుహాంబికాయే నమః. ఓం జగన్నేత్రే నమః. ఓం గిరిజాతనుభవాయ నమః. ఓం వీరభద్రప్రసువే నమః. ఓం విశ్వవ్యాపిన్యే నమః. ఓం విశ్వరూపిణ్యే నమః. ఓం అష్టమూర్త్యాత్మికాయే నమః. ఓం అష్టదారిద్ర్యశమన్యే నమః. ఓం శివాయ నమః. ఓం శాంభవ్యే నమః. ఓం శాంకర్యే నమః. ఓం బాలాయ నమః. ఓం భవాన్యే నమః. ఓం హైమవత్యే నమః. ఓం పార్వత్యే నమః. ఓం పాపనాశిన్యే నమః. ఓం నారాయణాంశజాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిర్మలాయ నమః. ఓం అంబికాయ నమః. ఓం హేమాద్రిజాయ నమః. ఓం వేదాంతలక్షణాయ నమః. ఓం కర్మ బ్రహ్మమయాయ నమః. ఓం గంగాధరకుటుంబిన్యే నమః. ఓం మృడాన్యే నమః. ఓం ముని సంసేవితాయ నమః. ఓం మాలిన్యే నమః. ఓం మేనకాత్మజాయ నమః. ఓం కుమార్యే నమః. ఓం కన్యకాయ నమః. ఓం దుర్గాయ నమః. ఓం కలిదోష విఘాతిన్యే నమః. ఓం కాచ్యాయన్యే నమః. ఓం భద్రదాయిన్యే నమః. ఓం మాంగళ్యదాయిన్యే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఓం మంజుభాషిణ్యే నమః. ఓం మహేశ్వర్యే నమః. ఓం మహామాయాయ నమః. ఓం మంత్రారాధ్యాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం సత్యే నమః. ఓం సర్వమయే నమః. ఓం సౌభాగ్యదాయ నమః. ఓం కామకల్నాయ నమః. ఓం చంద్రార్కాయుత తాటంకాయ నమః. ఓం చిదంబర శరీరిణ్యే నమః. ఓం శ్రీచక్రవాసిన్యే నమః. ఓం దేవ్యే నమః. ఓం కామేశ్వర పత్న్యే నమః. ఓం కమలాయ నమః. ఓం మురారి ప్రియ అర్ధాంగ్యే నమః. ఓం పుత్రపౌత్రవరప్రదాయే నమః. ఓం పుణ్యాయ నమః. ఓం కృపాపూర్ణాయ నమః. ఓం కళ్యాణ్యే నమః. ఓం కమలాయ నమః. ఓం అచింత్యాయ నమః. ఓం త్రిపురాయ నమః. ఓం త్రిగుణాంబికాయ నమః. ఓం పురుషార్థప్రదాయ నమః. ఓం సత్యధర్మరతాయ నమః. ఓం సర్వరక్షిణ్యే నమః. ఓం శశాంకరూపిణ్యే నమః. ఓం సరస్వత్యే నమః. ఓం విరజాయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం ప్రత్యంగిరాంబికాయ నమః. ఓం ఆర్యాయ నమః. ఓం దాక్షాయిణ్యే నమః. ఓం దీక్షాయ నమః. ఓం సర్వవస్తుత్తమోత్తమాయ నమః. ఓం శివవాభినామధేయాయ నమః. ఓం శ్రీవిద్యాయ నమః. ఓం ప్రణవార్ధస్వరూపిణ్యే నమః. ఓం హ్రీంకార్యే నమః. ఓం నాదరూపాయ నమః. ఓం సుందర్యే నమః. ఓం షోడశాక్షర దీపితాయ నమః. ఓం మహాగౌర్యే నమః. ఓం శ్యామలాయ నమః. ఓం చండీయ నమః. ఓం భగమాలిన్యే నమః. ఓం భగళాయ నమః. ఓం మాతృకాయ నమః. ఓం శూలిన్యే నమః. ఓం అమలాయ నమః. ఓం అన్నపూర్ణాయ నమః. ఓం అఖిలాగమ సంస్థితాయ నమః. ఓం అంబాయ నమః. ఓం భానుకోటి సముజ్జతాయ నమః. ఓం వరాయ నమః. ఓం శీతాంశుకృత శేఖరాయ నమః. ఓం సర్వకాల సుమంగళ్యే నమః. ఓం సోమశేఖర్యే నమః. ఓం అమర సంసేవ్యాయ నమః. ఓం అమృతేశ్వర్యే నమః. ఓం సుఖ సత్సుధారసాయ నమః. ఓం బాల్యరాధితాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం హరిద్రా కుంకుమ ఆరాధ్యాయ నమః. ఓం హరిద్రా కుంకుమ ఆరాధ్యాయ నమః. ఓం సర్వభోగప్రదాయ నమః. ఓం మార్కండేయ వరప్రదాయ నమః. ఓం శ్రీ నిత్య గౌరీ దేవతాయ నమో నమః. బంగారు తల్లి
ఇది శ్రీ మంగళగౌరీదేవి అష్టోత్తర శతనామావళి సమర్పయామి అని చేతిలో ఉన్న పువ్వుల్ని చక్కగా అమ్మవారి పాదాల దగ్గర వేసి, ఇప్పుడు అమ్మవారి చేసుకున్నాం కదా, అలాగే శివుడిది కూడా అష్టోత్తరం చేసుకోవాలన్నమాట. కంపల్సరీగా ఒకళ్ళకి ఇద్దరికి పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరిని మనము పూజ చేసుకోవాలి. స్వామిని కూడా తలుచుకుని ఆయనకు కూడా అష్టోత్తరం చేసుకుందాము. ఇప్పుడు శివ అష్టోత్తరం చేస్తాను, శివ అష్టోత్తరం చదువుతాను. ఇది కూడా కొన్ని పువ్వులు పట్టుకోండి. మీ దగ్గర మారేడు దళాలు, తులసి దళాలు ఏమైనా ఉంటే కనుక అవి కూడా పట్టుకోండి. ఓం శివాయే నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణినే నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం शिपिविष्ठाय नमः, ओं अंबिकानाथाय नमः, ओं श्रीकंठाय नमः, ओं भक्तवत्सलाय नमः, ओं भवाय नमः, ओं शर्वाय नमः, ओं त्रिलोकेशाय नमः, ओं शितिकंठाय नमः, ओं शिवाप्रियाय नमः, ओं उग्राय नमः, ओं कपालिने नमः, ओं कामार्ये नमः, ओं अंधकारसुरशोधनाय नमः, ओं गंगाधराय नमः, ओं ललाटाक्षाय नमः, ओं कालकालाय नमः, ओं कृपानिधये नमः, ओं भीमाय नमः, ओं परशुहस्ताय नमः, ओं मृगपाणिये नमः, ओं जटाधराय नमः, ओं कैलासवासिने नमः, ओं कवचिने नमः, ओं कठोराय नमः, ओं त्रिपुरान्तकाय नमः, ओं वृषाङ्काय नमः, ओं वृभारूढाय नमः, ओं वृषभारूढाय नमः, ओं भस्मोद्धूलितविग्रहाय नमः, ओं सामप्रियाय नमः, ओं सर्वमाय नमः, ओं त्रयीमूर्तये नमः, ओं अनीश्वराय नमः, ओं सर्वज्ञाय नमः, ओं परमात्मने नमः, ओं सोमसूर्याग्निलोचनाय नमः, ओं हविषे नमः, ओं यज्ञमयाय नमः, ओं सोमाय नमः, ओं पञ्चवक्त्राय नमः, ओं सदाशिवाय नमः, ओं विश्वेश्वराय नमः, ओं वीरभद्राय नमः, ओं गणाधाय नमः, ओं प्रजापतये नमः, ओं हिरण्यरेतसे नमः, ओं दुर्दर्शाय नमः, ओं गिरीशाय नमः, ओं गिरीशाय नमः, ओं अनघाय नमः, ओं भुजङ्गभूषणाय नमः, ओं भर्गाय नमः, ओं गिरिधन्वने नमः, ओं गिरिप्रियाय नमः, ओं कृत्तिवाससे नमः, ओं पुराराते नमः, ओं भगवते नमः, ओं प्रमदाधिपाय नमः, ओं मृत्युञ्जयाय नमः, ओं सूक्ष्मतनवे नमः, ओं जगद्व्यापिने नमः, ओं जगद्गुरवे नमः, ओं व्योमकेशाय नमः, ओं महासेनजनकाय नमः, ओं चारुविक्रमाय नमः, ओं रुद्राय नमः, ओं भूतपतये नमः, ओं स्थाणवे नमः, ओं अहिर्बुद्ध्याय नमः, ओं दिगम्बराय नमः, ओं अष्टमूर्तये नमः, ओं अनेकात्मने नमः, ओं सात्विकाय नमः, ओं शुद्धविग्रहाय नमः, ओं शाश्वताय नमः, ओं खण्डपरशवे नमः, ओं अजाय नमः, ओं पापविमोचकाय नमः, ओं मृडाय नमः, ओं पशुपतये नमः, ओं देवाय नमः, ओं महादेवाय नमः, ओं अव्ययाय नमः, ओं हरये नमः, ओं पूषदन्तभिदे नमः, ओं अव्यग्राय नमः, ओं दक्ष अध्वरहराय नमः, ओं हराय नमः, ओं भगनेत्रभिदे नमः, ओं अव्यक्ताय नमः, ओं सहस्राक्षाय नमः, ओं सहस्रपादे नमः, ओं अपवर्गप्रदाय नमः, ओं अनन्ताय नमः, ओं तारकाय नमः, ओं परमेश्वराय नमो नमः. इति श्री शिवाष्टोत्तरशतनामावళి సమర్పయామి. అపరాధ నమస్కారం సమర్పయామి. ఏ అష్టోత్తరాలు సహస్రనామాలు ఏవి చేసినా లాస్ట్కి ఆ దేవి దేవతల పేర్లు చెప్పుకుని అపరాధ నమస్కారం సమర్పయామి అనుకోవాలి. ఎందుకంటే మనం చదివేటప్పుడు ఏవైనా అక్షర తప్పులు పోయినా, ప్రొనౌన్సియేషన్లో ఏమైనా తప్పులు పోయినా బంగారు తల్లిని క్షమించమని వేడుకోవాలన్నమాట. ఇప్పుడు అమ్మవారిది శివుడి అష్టోత్తర చేసేసుకున్నాం కదా, అలాగే జస్ట్ ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామిని కూడా తలుచుకుందాము. ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గౌరీపుత్ర సుబ్రహ్మణ్యం పార్థిపుత్ర సుబ్రహ్మణ్యం ఈశ్వరపుత్ర సుబ్రహ్మణ్యం పార్వతిపుత్ర సుబ్రహ్మణ్యం. అలాగా పువ్వులు తీసుకుని, ఎర్రపూలు పచ్చపూలు ఏ పూలైనా తీసుకుని, కొన్ని 5 పూలు తీసుకుని చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కానీ అమ్మవారి లలితమ్మవారి ఫోటో దగ్గర ఫోటోలో ఉంటారు కదా ఇద్దరు, వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ ఆయన పాదాల దగ్గర వేసేయండి. లేదు అంటే కనుక అమ్మవారి పాదాల దగ్గరే వేసేయండి. ఎందుకంటే శివ కుటుంబాన్ని మొత్తం మనం తలుచుకున్నట్టుగా అవుతుందన్నమాట, పూర్తి అవుతుందన్నమాట అక్కడికి. ఓకే, ఇప్పుడు అష్టోత్తరాలు అవి అన్నీ అయిపోయాక ధూపం, అమ్మవారికి ధూపం మన 2 అగరొత్తులు వెలిగించి పట్టుకుని ధూపమంత్రం చదువుతాను. అమ్మవారికి చక్కగా పువ్వు పట్టుకుని అమ్మవారికి మిగిలిన దేవీ దేవతలందరికీ, మీ దేవుడి గదిలో ఉన్న అందరి దేవతలకి చూపించండి. చందనాగర కస్తూరి గుగ్గులాద్యై సమన్వితం ధూపం గృహాణ దేవిషి జగన్మాత నమోస్తుతే శివసమేత శ్రీ మంగళగౌరీదేవి నమః ధూపమాఘ్రాపయామి. ఇంట్లో ఉన్న దేవతలందరికీ కూడా చూపించి ధూపమాఘ్రాపయామి అని ఆ అగరొత్తిని స్టాండ్లో పెట్టేసేయండి. ఇప్పుడు దీపమంత్రం చదువుతాను. దీపమంత్రం కూడా చదివినప్పుడు అమ్మవారికి దీపం చూపిస్తూ చక్కగా అద్దినట్టుగా చూపించండి. వర్తిత్రయ సమాయుక్తం గవ్యేనాజ్యేన సంయుక్తం దీపం ప్రజ్వాలితం దేవి జగన్మాత నమోస్తుతే
శ్రీ మంగళగౌరీదేవియే నమః. శివ సమేత శ్రీ మంగళగౌరీదేవియే నమః. సాక్షాత్ దీపం దర్శయామి అని అమ్మవారికి దీపం చూపించాలి. ఇప్పుడు ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని అమ్మవారి మీద మన కలసలో నీళ్లు ఉన్నాయి కదా, గంధం కుంకుమ పెట్టుకున్న కలస ఉంది కదా, మీ కుడి ప్రక్కనున్న కలస, అందులోంచి పువ్వుతో నీళ్లు తీసుకుని చక్కగా అమ్మవారి మీద చిలకరించండి. ఇప్పుడు నైవేద్యం. ఇప్పుడు మీరు ఏమేం చేస్తారు? అరటిపళ్ళు, కొబ్బరికాయ, వడపప్పు, పానకం, చలిమిడి ఇవన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నారు కదా. పానకంలో తేనె వేయడం మర్చిపోకండి. 3 చుక్కల తేనె కూడా వేసి చక్కగా కలపండి. అన్నీ కలిపి పళ్ళెంలో పెట్టుకోండి. కొబ్బరికాయ కూడా కొట్టేసుకుని చక్కగా పళ్ళెంలో పెట్టుకోండి. మీరు ఇంకా అదనంగా ఏమైనా చేసుకుంటే నైవేద్యాలు, పులగన్నం కానీ పరవాన్నం కానీ ఏమైనా ఉంటే కనుక అవి కూడా ఈ పళ్ళెం పక్కన పెట్టేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకోండి. నైవేద్యం మంత్రం చదువుతాను. నీళ్ళు, కలసలో నీళ్ళు ఉన్నాయి కదా, పువ్వుతో నీళ్ళు ఇలా తీసేసుకుని ఇలా చల్లుతూ, నేను మంత్రం చదువుతున్నప్పుడు చల్లుతూ చుట్టూతా తిప్పండి. ఆ పదార్థాల చుట్టూ తిప్పి స్వాహ అన్న మంత్రం అప్పుడు చూపించాలన్నమాట. దేవుడికి చూపించాలి, అమ్మవారికి చూపించాలి. ఓం భూర్భువస్సుహరం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అని ఆ పదార్థాల మీద నీళ్లు చల్లాలన్నమాట. అమృతమస్తు అంటే మనం పెట్టే పదార్థాలన్నీ అమృతమయం అయినాయి అని భావన అన్నమాట. ఇప్పుడు అమృతోపస్తరణమసి అన్నప్పుడు ఆ నీటిని మళ్ళీ కలసలోంచి ఒక చుక్క నీటిని తీసుకుని అమ్మవారి మీద కూడా చిలకరించాలన్నమాట. అమ్మవారు కూడా స్వీకరిస్తున్నట్టుగా భావించుకుని అమృతోపస్తరణమసి అని చిలకరించి ఓం ప్రాణాయ స్వహ, ఓం అపనాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం ఉదనాయ స్వహ, ఓం సమనాయ స్వహ. మధ్యే పానీయం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇలా చెప్పినప్పుడు అన్నిసార్లు అమ్మవారికి చూపించి ఉద్ధరణితో నీళ్లు చూపించి చక్కగా పళ్ళెంలో వదిలేయాలన్నమాట. ఓం శ్రీ మంగళగౌరీదేవియే నమః. షడ్రసోపేత మహానైవేద్యం సమర్పయామి అని దండం పెట్టుకోండి. నీళ్లు కూడా చూపించేసి పళ్ళెంలో వదిలేసేయాలి. ఇప్పుడు తాంబూలం కూడా మూడు తమలపాకులు తొడిమలు అటు ఇటు తొడిమలు తీసేసి చక్కగా వక్కపొడి, మీ దగ్గర క్రేన్ వక్కపొడి కానీ ఏదైనా వక్కపొడి ఉంటే వక్కపొడి కొద్దిగా వేసి పెట్టుకోండి. లేదు అంటే వక్కలు ఉంటే వక్కలు ఒక 2 వక్కలు పెట్టి చేతిలో పట్టుకోండి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళేర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మంగళగౌరీదేవియే నమః. తాంబూలం సమర్పయామి, కర్పూర దివ్యతాంబూలం సమర్పయామి అని అమ్మవారి పాదాల దగ్గర పెట్టేయండి. పళ్ళెంలో పెట్టేసి ఇప్పుడు నీరాజనం. మీరు నీరాజనానికి ఇవ్వడానికి 5 పంచహారతి తీసుకుంటారో ఏకహారతి తీసుకుంటారో, ఏం సిద్ధం చేసుకున్నారో అవి సిద్ధం చేసుకున్నారు కదా, అవి వెలిగించుకుని కుడి చేతో పట్టుకుని ఎడం చేతో గంట పట్టుకుని వాయిస్తూ చక్కగా అమ్మవారికి నీరాజనం ఇవ్వండి. జగన్మాత నమస్తుభ్యం సర్వమంగళదాయిని నీరాజనం ప్రయచ్ఛామి గృహాణ కరుణాపరే కన్యాభిః కమనీయ కాంతిభిరలం స్వశ్రీభిరారక్తిం పాత్రైర్మౌక్తిక చిత్ర పంక్తి విలసత్ కర్పూర దీపావళీః తత్తత్తాళమృదంగగీత సహితం నృత్యద్ పదాంభోరుహం మంత్రారాధనపూర్వకం సువిహితం నీరాజనం గృహ్యతాం అని అమ్మవారికి హారతి చూపించాలి, అద్దాలి. అలాగే మీ ఇంట్లో ఉన్న మిగతా దేవీ దేవతలందరికీ కూడాను చక్కగా ఈ హారతిని గృహాది దేవతలందరికీ ఆనంద దీప నీరాజనం దర్శయామి, లేదు అంటే కనుక కర్పూర నీరాజనం దర్శయామి అని చూపించేసి కింద పెట్టేసి నీళ్ళ చుక్కని అందరి మీద ఒకసారి అలా చిలకరించేయండి. దాని మీద కాదు చిలకరించాల్సింది, హారతి మీద కాదు, చక్కగాను దేవుడి మీద చల్లాలన్నమాట. ఆ వేడి తగిలి అమ్మవారికి వేడి తగిలిందేమో అన్న భావంతో వాళ్ళకి చల్లగా ఉండడానికి కోసం అని చెప్పని ఆ పాదాల మీద నీళ్లు చల్లాలన్నమాట. అలాగా ఇప్పుడు మంత్రపుష్పం నేను చిన్నగా చెప్తాను. మంత్రపుష్పం అంటే మంత్రపుష్పం చెప్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది, చాలా పెద్ద ఇదైపోతుంది. అందుకని
సమయాభావం మీకు సరిపోదు. సో చిన్నగా చెప్తాను అమ్మవారిది మంత్రపుష్పానికి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని అమ్మవారికి 5 పుష్పాలు కానీ 10 పుష్పాలు కానీ ఏవైనా శ్రీ మంగళ శివ సమేత శ్రీ మంగళగౌరీ దేవి నమః మంత్రపుష్పం సమర్పయామి, మంత్రపుష్పార్థం పుష్పం సమర్పయామి అని పుష్పాన్ని సమర్పించేయండి అమ్మవారికి. అలాగే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఇవి కూడా మంత్రం చదువుతాను. మీరు ప్రదక్షిణ అయినా చేయొచ్చు నిలబడి, లేదు అంటే కూర్చుని ఉన్నప్పుడే దండం పెట్టుకుని నమస్కారం చేస్తూ కూర్చోండి. అంత పూజ అంతా అయిపోయాక లేస్తారు కదా, అప్పుడు అమ్మవారికి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకోండి, మధ్యలో లేవకూడదు. ఇప్పుడు జస్ట్ ప్రదక్షిణ నమస్కారం ఇది చదువుతాను, వినండి. దండం పెట్టుకోండి. యాని కానిచ పాపాన్ని జన్మాంతర కృతాంచ తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం నరకాద్ ఘోరాద్ శరణాగత వత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. బంగారు తల్లి రక్షించమ్మా అని బంగారు తల్లికి శ్రీ మంగళగౌరీ దేవి నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని దండం పెట్టుకోవాలి. అలాగే ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రభౌత్రాంశ దేహి మే పరమేశ్వరి త్వయి భక్తిం చ మే దేహి పరత్ర చ పరాం గతిం. శ్రీ మంగళగౌరీ దేవి నమః ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి అని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు పునః పూజ అన్నమాట. పునః పూజ అంటే ఒక పువ్వు తీసుకొని, మందార పువ్వు కానీ ఏదైనా గులాబీ పువ్వు చామంతి పువ్వు ఏదో ఒక పువ్వు పట్టుకుని ఇలాగ చేత పట్టుకుని ఛత్రమాచ్ఛాదయామి, అమ్మవారికి ఛత్రం మనం గొడుగు పట్టుకున్నట్టుగా ఇలాగ అమ్మవారికి ఇలా మీద బోర్లించి పట్టుకున్నట్టుగా అలా పట్టుకోవాలి. చామరం విజయామి అంటే ఇలా విసురుతున్నట్టుగా, చామరం అంటే విసునకరతో విసురుతున్నట్టుగా. నృత్యం దర్శయామి, గానం శ్రావ్యామి, వాద్యం ఘోషయామి అన్నప్పుడు గంట మోగించాలి. ఛత్ర చామర గీతా నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచార దేవోపచార్య భక్త్యాం సమర్పయామి, మనసా సమర్పయామి, భక్తిపూర్వకంగా నీకు ఇవన్నీ రాజోపచారాలన్నీ సమర్పిస్తున్నానమ్మా అని ఇవన్నీ చెప్పుకుని అమ్మవారికి పుష్పాలు సమర్పించాలన్నమాట. మనం ఏదైతే పుష్పం పట్టుకున్నామో అమ్మవారి పాదాల దగ్గర పెట్టేయాలి. ఇప్పుడు కొన్ని అక్షింతలు తీసుకొని పట్టుకోండి. కుడి చేతిలోకి అక్షింతలు తీసుకుని పట్టుకోండి. ఇది అపరాధ నమస్కారం. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మామత్వ క్షమస్వ గురు సత్తమ యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందేతమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శుభప్రదే యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. ఆవాహనం న జానామి విసర్జనం పూజాం చైవ న జానామి క్షమ్యతాం చ మహేశ్వరి. శ్రీ మంగళగౌరీ దేవతాయే నమః అపరాధ నమస్కారం సమర్పయామి. అమ్మవారికి అపరాధ నమస్కారం అని సమర్పయామి, దండం పెట్టుకోవాలన్నమాట. అయితే అమ్మవారిని శుక్రవారం నాడు మంగళవారం నాడు ఉద్వాసన చెప్పకూడదు. అందువల్ల బుధవారం రోజు యథావిధిగా చిన్నగా పూజ చేసేసుకుని అమ్మవారికి ఉద్వాసన చెప్పుకోవాలన్నమాట. ఆ ఉద్వాసన ఎలా చెప్పుకోవాలి అంటే, పూజ మీరు ధూపం దీపం మీరు ఎక్కువసేపు పూజ చేసుకోలేను అనుకున్నప్పుడు అమ్మవారికి చిన్న చిన్న స్తోత్రాలు మీకు ఏమైనా వస్తే అవి చదువుకుని ధూపం దీపం నైవేద్యం చూపించేసి అమ్మవారికి హారతి ఇచ్చేసాక ఉద్వాసన మంత్రం చెప్పేసుకోవచ్చు. ఈ ఉద్వాసన మంత్రం ఏమిటంటే, ఉద్వాసన మంత్రమైనా చదువుకోవచ్చు, లేదు అంటే అమ్మవారిని యథాస్థానం ప్రవేశయామి అని తూర్పు ముఖంగా కదిలించాలన్నమాట. ఈ ఉద్వాసన మంత్రం చదువుతాను. ఓం యజ్ఞమైదంత దేవాస్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానసచంతే ఎత్ర పూర్వే సాధ్యా సంతిదే. శ్రీ మంగళగౌరీ దేవి నమః సర్వదేవతాం శ్రీ మంగళగౌరీ దేవీం యథాస్థానం ప్రవేశయామి అని అమ్మవారిని తూర్పు ముఖంగా కదిలించి మళ్ళీ అక్కడే ఉంచేయాలన్నమాట. జస్ట్ అలా జరిపి దండం పెట్టుకుని అమ్మవారి దగ్గర మనం ఏవైతే పువ్వులు అవి అన్నీ పూజ చేసాం కదా, ఆ పువ్వుల్లో ఒక పువ్వుని తీసుకుని అమ్మవారి దగ్గర నుంచి తల్లో పెట్టుకోండి. తల్లో పెట్టుకుని ప్రసాదం, అమ్మవారి మంగళగౌరి ప్రసాదం శిరసా గృహ్ణామి అని మీ తల్లో పెట్టుకుని మళ్ళీ ఆ చేతిని కడిగేసుకోండి.
మనము అమ్మవారి దగ్గరే తోరాలు అవన్నీ కూడా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ తోరాల మీద జస్ట్ కొంచెం పసుపు కుంకుమ వేసేసి దండం పెట్టుకోండి. దండం పెట్టుకుని ఒక తోరం తీసి అమ్మవారి దగ్గర అట్లకాడని మనం పెట్టుకున్నాం కదా, అట్లకాడని పసుపు రాసి బొట్టు పెట్టి దానికి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. మీకు వీలైతే మంచి గంధం ఉంటే కనుక కొద్దిగా గంధం పూయండి. లేదు అంటే కనుక చక్కగా పసుపు రాసేసి అట్లకాడకి కుంకుమ పెట్టారు కదా, దానికి అట్లకాడకి తోరం కట్టేసి ఈ దీపాలన్నీ ఏవైతే పిండి దీపాలు ఏవైతే వెలిగించుకుని ఉన్నాయో ఆ పిండి దీపాలన్నీ చక్కగా ఏకహారతితో వెలిగించండి. ఆ పిండి దీపాల మీద కొద్దిగా కర్పూరం వేసే ఉంటారు కదా మీరు, మనం వెలిగించగానే చక్కగా అవి వెలుగుతాయి. జాగ్రత్తగా వెలిగించి ఆ దీపాలన్నీ వెలిగించుకున్నాక గంధం కుంకుమ చిన్న చిన్నగా పెట్టేసి అక్షతలు వేయండి. అగ్నిమిళే పురోహితం యజ్ఞస్య దేవరుత్విజం హోతారం రత్నధాతవం పరబ్రహ్మ స్వరూపాయ దీపం జ్యోతి నమోస్తుతే. మామూలుగా దీపమంత్రం అది. అప్పుడైనా చదువుకుంటే చదువుకోవచ్చు, లేదంటే లేదు. దీపాలన్నీ వెలిగించేసి చక్కగా ఈ కుంకుమ బొట్లు అవన్నీ పెట్టేసుకొని కొద్దిగా లైట్గా అక్షంతలు వేసేసి ఈ అట్లకాడని దీపాల మీద కాటుక పట్టేట్టుగా పట్టుకొని కూర్చుని ఏదైతే కథ చదువుతామో ఆ కథ చదువుతున్నంతసేపు అట్లకాడకి కాటుక పట్టేట్టుగా ఆ దీపాల మీద పట్టుకొని కూర్చోవాలన్నమాట. ఇప్పుడు మనము కథ చదువుదాము, సరేనా? అందరూ శ్రద్ధగా వినండి. వ్రత కథ ప్రారంభం. ఇప్పుడు ఏం చేస్తారు అంటే అట్లకాడ పట్టుకున్నారు కదా, అట్లకాడ పట్టుకునే ముందే అక్షతలు కూడా చేతిలో పట్టుకోండి. అక్షతలు చేతిలో పట్టుకుని అదే చేతితో కుడి చేతిలో అక్షతలు పట్టుకుని అలాగే ఈ అట్లకాడను కూడా దీపాల మీద పట్టుకుని కూర్చోండి. మనసులో శ్రీమాత్రే నమః అని అనుకుంటూ ఈ కథని వినండి చక్కగా. కథ. పూర్వము ధర్మపాలుడను ఒక వైశ్యుడు కలడు. మిక్కిలి ధనవంతుడు. భక్తివంతుడైన అతనికి పెళ్ళి అయినా సంతానము కలగలేదు. తన భార్యతో కలిసి దాన ధర్మములు చేయసాగను. ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చెను. ధర్మపాలుని భార్య వేగమే బంగారు పళ్ళెములో భిక్ష తీసుకురాగా సాధువు ఆ భిక్ష స్వీకరింపక వెడలిపోసాగెను. కారణమేమియో అని చెప్పుమనగా పుత్రపౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గూర్చి తపమాచరించమని ఉపాయం చెప్పి వెళ్ళెను. పిదప ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడగు పుత్రుడు కలుగగలడని వరమిచ్చి ఊరు వెలుపలయున్న ఆలయము వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక ఫలము నీ భార్య కొసగమని ఆనతిచ్చెను. అటులనేయని ఆ ధర్మపాలుడు వృక్షము వద్దకు వెళ్ళి అత్యాశ వలన ఒక్క ఫలముగాక మిక్కిలి ఫలములను ద్రుంచి మూటగట్టుకొని వచ్చెను. మూట విప్పి చూడ ఒక్క ఫలమే కనిపించగా అదియే ప్రాప్తమనుకుని అతని భార్య భుజించి అనతి కాలమందు ఒక పుత్రునకు జన్మనిచ్చెను. అతనికి వారదత్తుడను నామకరణం చేసి పెంచి పెద్ద చేసిరి. ఒక రోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేమిటని వారదత్తుడు అడిగాను. దానికి ఆ తల్లి అతని అల్పాయుర్దాయము గల విషయంను చెప్పి యమభటులు వచ్చి తీసుకువెళ్ళెదరని శోకింపసాగెను. ఇది విని తల్లి నేను బ్రతికి ఉండగానే కాశీయాత్ర చేసి వచ్చేదనని తెలిపి తన మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరాను. మార్గమధ్యంన వారు ప్రతిష్టానగరంను చేరుకొని ఒక పూదోటలో బస చేసిరి. ఆ పూదోట యందు సుశీలయను రాజకుమార్తె తన చెలికత్తెలతో ఆడుకొనుచుండెను. ఆట మధ్యలో తగవు వచ్చి ఒకరినొకరు విధవ అని దుర్భాషలాడిరి. అందుకు ఆ సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతము చేసి తనకు వాయనము ఇచ్చెనుగాన ఆ వ్రత మహిమ వలన తమ ఇంట వైధవ్యము ఉండదని పలికెను. ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనల్లుడిని ఇచ్చి వివాహం చేసిన బ్రతుకుగలడని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారదత్తుని ఇచ్చి వివాహం చేసెను. వివాహం జరిగిన రోజు సుశీల మంగళగౌరీదేవిని పూజించెను. ఆ రాత్రి సుశీల స్వప్నంన గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పంచే ప్రాణగండమున్నది కాన ఆ పామును పట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టి కుండలో మూటగట్టుమని ఆనతిచ్చెను. అంటే ఆ తల్లి ఈ అమ్మాయికి మట్టి కుండలో వాయనం ఇస్తుందన్నమాట. ఏదైతే మట్టి కుండ ఉందో అందులో ఈ పాముని మూట కట్టి ఉంచు అని చెప్తుంది.
సుశీల ఉలిక్కిపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పము కనిపించినది. సుశీల ధైర్యమి వీడక నిద్రించుచున్న తన భర్త తొడ మీద ఎక్కి అటక మీదనున్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రంతో మూటకట్టి నిద్రించెను. తెల్లవారక మునిపే వారదత్తుని మేనమామ అతన్ని మేల్కొల్పి కాశీకి తీసుకొని పోయాను. సుశీల లేచి తన భర్త కనబడుట లేదన్న విషయంను తన తల్లిదండ్రులకు చెప్పెను. సర్పమును ఉంచిన కుండను తన తల్లి తెరిచి చూడగా అందులో ఒక ముత్యాలహారము కనిపించెను. అటు పిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహము జరుప యత్నమును తిరస్కరించి తన భర్త కోసము వేచి చూసదనని పలికి మంగళగౌరి పూజ చేయుచు బాటసారులకు అన్నదానము చేయుచు తాంబూలాది బహుమతులను ఇవ్వసాగాను. మరుసటి సంవత్సరమున కాశీ దర్శనం ముగించుకుని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చుచు సుశీలయుండు నగరంన బస చేసెను. ఆ రాత్రి అతడి స్వప్నమందు మంగళగౌరీదేవి యమభటులతో యుద్ధం చేసి ఓడించినట్టు గాంచెను. ఈ స్వప్నమును తన మేనమామకు తెలుపగా మంగళగౌరీ మహిమచే అపమృత్యు దోషము పోయినదని గ్రహించితిరి. మరుసటి దినము అక్కడి సత్రమునందు జరుగు అన్నదానములో వారదత్తును చూసి సుశీల గుర్తుపట్టి తన భర్త ఈతనే అని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వారదత్తుడు విడిచిన అంగుళీయకమును చూపెను. అంగుళీకం అంటే ఉంగరం. వారు వారదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారెతో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తునితో పంపెను. పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతం ఆచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అందులౌటగాంచి తనతో తెచ్చిన కాటుకను వారి కన్నులోకి పెట్టగా వారికి దృష్టి వచ్చెను. మంగళగౌరీదేవి మహిమ వలన ఇది అంతా జరిగినదని గ్రహించి సుశీల వారదత్తులిరువురు యావజ్జీవ పర్యంతము శ్రావణ మంగళగౌరీ వ్రతం ఆచరించుచు సుఖముగా ఉండిరి. సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచనని గ్రహించిన వారి బంధుమిత్రాదులు కూడా మంగళగౌరీ వ్రతము చేయించు ఆనందముగా ఉండిరి. ఇది మంగళగౌరి వ్రత కథ అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, మీ చేతిలో అక్షింతలు పట్టుకున్నారు కదా, అట్లకాడకి కాటుక బాగా పట్టిందా, ఆ అట్లకాడని పక్కన జాగ్రత్తగా ఒక పక్కకు పెట్టేసుకోండి. మీ పక్కన ఎక్కడైనా పెట్టుకోండి జాగ్రత్తగా అంటకుండా. అలాగే మీ చేతిలో ఉన్న అక్షతలు కొన్ని అమ్మవారి పాదాల దగ్గర కొన్ని వేసి ఒక చిన్న గిన్నెలోనో ఒక చిన్న పాత్రలో ఆ అక్షతలను పెట్టుకుని కొన్ని అక్షతలు మీ తల మీద వేసుకోండి. ఏమని వేసుకుంటారో, బంగారు తల్లి శ్రీ మంగళగౌరీదేవి సంపూర్ణ కరుణా కటాక్ష ప్రాప్తి సిద్ధిరస్తు అనుకుని వేసుకోండి. తర్వాత మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ అక్షతలు వాళ్ళ చేతికిచ్చి వాళ్ళతో కూడా మీరు అక్షతలు వేయించుకోండి. సంపూర్ణ అనుగ్రహం దొరుకుతుంది మీకు అమ్మవారిది. అలాగే మీరు వేరే వాళ్ళకి ముత్తైదువులకి వాయినాలు ఇవ్వడానికి వెళ్తారు కదా, ఈ అక్షతల్లోనే మరికొన్ని అక్షతలు కలుపుకొని చక్కగా ఈ అక్షతలు తీసుకెళ్ళండి. మీరు అమ్మవారివి ఇచ్చేటప్పుడు, వాయినాలు ఇచ్చేటప్పుడు ఈ అక్షతలు వాళ్ళకి ఇచ్చి ఆఖరణ వాళ్ళ చేత కూడా ఈ అక్షతలు వేయించుకొని ఆశీర్వాదం పొందండి. అలాగే అమ్మవారిది చిన్న స్తోత్రం చదువుతాను, చిన్నవి జస్ట్ ఊరికే అలా దండం పెట్టుకోండి. పుత్రాన్ దేహి ధనం దేహి సౌభాగ్యం సర్వమంగళే సౌమాంగళ్యం సుఖం జ్ఞానం దేహి మే శివసుందరి అని ఒకసారి శ్రీ మంగళగౌరీ దేవి అని అని. ఇప్పుడు క్షమా ప్రార్థన. కొన్ని అక్షతలు తీసుకుని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి తత్సర్వం క్షమ్యతాం దేవి కాచ్యాయిని నమోస్తే సర్వం శ్రీ మంగళగౌరీ దేవతార్పణమస్తు అనయా మయా కృత పూజయా శ్రీ మంగళగౌరీ దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని అక్షతలు పళ్ళెంలో వదిలేసేయండి. నీళ్లు పోసుకుని ఒక ప్లేట్లో వదిలేసేయండి. ఇంకా ఇది వాయనదాన శ్లోకం అన్నమాట. బంగారు తల్లికి మీరు బుట్ట వాయనం ఇచ్చుకుంటారు. ఒక ప్లేట్లో చక్కగా శనగలు పోసి తమలపాకులు 3 తమలపాకులు పెట్టి వక్కలు పెట్టి 2 అరటిపళ్ళు పెట్టి అమ్మవారికి వాయనం ఇవ్వాలన్నమాట. బుట్ట వాయనం ఇచ్చేస్తారు ముందు అమ్మవారికి. బుట్ట వాయనం ఇచ్చేస్తే మనకి తర్వాత 5 ముత్తైదుల కంటే ఇంకా తక్కువ దొరికారనుకోండి, ఆ లెక్క తప్పవుతుంది. అందుకని చెప్పని చక్కగా 5 ఇచ్చుకున్నట్టుగా బుట్ట వాయనం ఇచ్చేస్తారు అమ్మవారికి. మీరు ఏవైతే శనగలు అవన్నీ పోసుకున్నారో అవన్నీ ఒక దాంట్లో పోసేసుకుని ఒక బేసిన్లో ఈ తమలపాకులు అరటిపళ్ళు మళ్ళీనేమో చిన్న చిన్న చలివిడి ముద్దలు మనం ఏవైతే చేసి పెట్టుకున్నామో 5 ముత్తైదువులకి ఇవ్వడానికి అవి
చిల్లర డబ్బులు అన్నీ చక్కగా బుట్ట వాయనంలో పెట్టేసి అమ్మవారికి అందించేయండి. ఇలా అమ్మవారి దగ్గర ఇలా చూపించేయండి అనమాట. ఆ వాయనదాన శ్లోకం: కాత్యాయని శివా గౌరీ సావిత్రి సర్వమంగళ సువాసినిభ్యో దాస్యామి వాయనాన్ని ప్రసీదతు అని అమ్మవారికి వాయనం సమర్పయామి. శ్రీ మంగళగౌరీ దేవియే నమః. బుట్ట వాయనం సమర్పయామి అని అమ్మవారి దగ్గర చూపించేసి కింద పెట్టేసేయండి. ఇంకా మీరు అమ్మవారి దగ్గర తోరాలు పెట్టుకున్నారు కదా, ఒక తోరం మీరు కట్టేసుకోండి. ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక కట్టించుకోండి, లేదు అంటే మీరైనా కట్టేసుకోండి. చేతికి కట్టుకుని చక్కగా కాటుక పోసారు కదా, కాటుకని కొద్దిగా ఆవు నెయ్యి అట్ల కాడకి చివర కొద్దిగా పూసి ఆ కాటుకని ఆ నెయ్యితో ఇలా ఇలా అలది చక్కగా కళ్ళకి పెట్టుకోండి. కొత్తగా ఉంటుంది కదా, అది కొద్దిగా మండినట్టు అవుతుంది. లైట్గా పెట్టుకోండి, కాటుకని పెట్టుకోండి కళ్ళకి. పెట్టుకుని అమ్మవారి పుష్పం ఏవైతే ఉంటాయో అవి తలలో పెట్టుకున్నారు కదా, అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. పూజ సంపూర్ణంగా శ్రద్ధగా చేసుకున్నందుకు, అమ్మవారు ఈ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు బంగారు తల్లి ఆ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇమ్మని, అన్యోన్య దాంపత్యాన్ని ఇమ్మని, పుత్ర పౌత్రులని ఇమ్మని చక్కగా దీవించమని అమ్మవారిని కోరుకోండి. సరేనా? ఇదమ్మా వ్రతం. జాగ్రత్తగా చేసుకోండి. అన్నీ చెప్పినవన్నీ ముందే సమకూర్చుకొని చక్కగా చేసుకోండి. స్వస్తి. సర్వం కృష్ణార్పణమస్తు.